హల్లెలూయా. ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్పి ఈరోజు ఈ కృపను గురించిన వర్తమానం పూర్తి చేసేస్తాను. ఒక 2-3 సందేశాల కోసం నా హృదయం చాలా ఆశతో ఎదురు చూస్తుంది. ఎస్పెషలీ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ us and through us. మనలోను మన ద్వారాను పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య కొరకు ఒక 2-3 సంవత్సరాలుగా దేవుడు నాకేమి నేర్పిస్తున్నారో ఆ విషయాలన్నీ నేను నోట్ చేసుకుంటూ ఉన్నాను. అమ్మా ఏం కావాలి? కూర్చోండమ్మా. ఎవరిదో ఫోన్ మోగుతుందా బయట? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ రా పాల్, ఇక్కడ రా, వెనక శ్యామ అనే పక్కన కూర్చో. హల్లెలూయా. సో మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, మనలోను మన ద్వారాను పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యను గురించిన సందేశమును గురించి మరికొన్ని సందేశాల గురించి నా హృదయం చాలా ఆశతో ఎదురు చూస్తుంది. పరిశుద్ధాత్మ సందేశం గురించి నేను ప్రారంభిస్తే ఎవరు విసుక్కున్నా ఎవరేమనుకున్నా అది కంప్లీట్ అయ్యేంత వరకు కొన్ని మంత్స్ పట్టినా నేను ఇంకా ఆ సిరీస్ని ఆపాలనుకోవట్లేదు. కానీ ఆ సిరీస్ని మాట్లాడే ప్రతిసారి కూడా నేను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఆ సిరీస్ని మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. దానికోసం నేను చాలా ఆశతో ఎదురు చూస్తున్నాను. ఈ మధ్యకాలంలో అసలు ఆదికాండం 1వ అధ్యాయంలోనే పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య గురించిన ఆలోచనలు దేవుడిస్తూ ఉంటే, ఇంకో విచిత్రం ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా ఏదైతే దేవుడు నా ఆలోచనలోనికి తలంపులోకి తీసుకొస్తున్నాడో ఆయా దేశాల్లో బలంగా వాడబడుతున్న దైవజనులు అదే పాయింట్స్ మాట్లాడుతుంటే నా కంట్లో కన్నీళ్ళు. కారణం ఏంటి అంటే, అంతటి అభిషేకం కలిగిన దైవజనులకి ఏ ప్రత్యక్షతనిచ్చావో అయోగ్యునైన నాకు కూడా అదే ప్రత్యక్షతనిస్తున్నావు ప్రభా. నేను ఖచ్చితంగా సంఘానికి విషయాన్ని తెలియచేయాలి అని. హల్లెలూయా. దాని కొరకు నేను సిద్ధపడతాను, మిమ్మల్ని సిద్ధపడే రమ్మని చెప్తాను నేను. ఆమేన్. నా ఆశ ఎలా ఉందంటే, ఆ వర్తమానాలు చెప్తున్న సమయంలో ఒక అరగంట ముందు లేకపోతే ఒక 20 నిమిషాల ముందు మెసేజ్ని కంప్లీట్ చేసి ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు లేకపోతే ఒక అరగంట అందరం ప్రేయర్లోకి వెళ్ళిపోవాలి. ఆ ప్రేయర్లో చాలామంది దేవుని ఆత్మచేత నింపబడాలి అని నేను చాలా ఆశ. ఇట్స్ నాట్ ఎ స్టేట్మెంట్, నాట్ ఎన్ అనౌన్స్మెంట్. ఇది కేవలం అనౌన్స్మెంట్ మాత్రమే కాదు, దాని కొరకు ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా ఆ సిరీస్ని నేను ప్రారంభించాలని ప్రతి వారం ఆ వర్తమానంలో పాయింట్ మాట్లాడుతున్నప్పుడు మినిమం కనీసం ఒక పావు గంట ముందైనా క్లోజ్ చేసి ఒక పావు గంట మిమ్మల్ని అందరినీ ప్రేయర్లో దాంట్లో నడిపించాలి. ఆ టైంలో ఏమో తన అడుగు వారికి మరి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానన్న దేవుడు. ఒకవేళ పొందుకున్న వారు ఉన్నా ఆమేన్. కృప వెంబడి కృప ఎలా ఉంటుందో, హల్లెలూయా, అభిషేకం కూడా ఒకసారి పొందుకొని ఆగిపోయేది కాదండి. ఆమేన్. హల్లెలూయా. అభిషేకం 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 ఇంకా 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 ఇంకా. ఆమేన్. మనం అభిషేకంతో నింపబడ్డం కాదు, ఆ అనుభవంలో నుండి పరిశుద్ధాత్మని యొక్క ఎలా అంటే, ఒక బకెట్ నీళ్ళు తీసుకొని మీద వంపేసుకుంటే, ఒక పెద్ద బకెట్ నీళ్ళు తీసి మీద వంపేసుకుంటే మొత్తం తడిసిపోతాం. డల్గా ఉన్నారు బ్రదర్, మొత్తం తడిసిపోతాం. హల్లెలూయా. అది వేరు. నేనే ఒక ట్యాంకీలో గెంతేసాను అనుకోండి, ఒక వాటర్ ట్యాంకీలో, ఆమేన్, నీళ్లు నా మీద ఉండడం కాదు, నేనే నీళ్ళలో ఉంటాను. సో ఆ రెలంలో కూడా మనం వెళ్ళిపోగలగాలి. సరే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో సూన్ యాజ్ పాసిబుల్ ఐ హ్యావ్ టు క్లోజ్. సో శ్రద్ధగా విందాం. ఇంత అమూల్యమైన కృప మనకి ఎక్కడ దొరుకుతుంది? ఈ మాట మళ్ళీ చెప్తాను, నేను విసిగ్గా ఉన్నా. ఎవరికి ఈ కృప మీద అవగాహన రాలేదో, ఎవరికి ఈ కృపను గురించిన మాటలు మైండ్కి ఎక్కలేదో
మరి విశేషంగా ఈ అమూల్యమైన కృప నాకు నా పిల్లలకి కావాలని ఎవరి మనసుల్లో ఆశ లేదో వారికి ఈ వర్తమానాలు నేనే చెప్తున్నాను, పెద్ద వెరీ బోరెస్ట్ మెసేజెస్గా మిగిలిపోతాయి మీకు. బట్ ఎవరికైతే ఆ హంగ్రీ, ఆ ప్యాషన్, ఆ ఆకలి, ఆ కృప నాకు కావాలన్న ఆశ ఉంటుందో, ఆమేన్. ఇప్పుడు ఏదైనా వస్తువు మనకి కావాలి, అది విలువైనది, అమూల్యమైనది, నేను ఎలాగైనా దాన్ని తెచ్చుకోవాలి, సంపాదించుకోవాలని అన్న ఆశ మీకు కలిగినప్పుడే మీరు నన్ను అడగగలరయ్యా పలానా వస్తువు ఎక్కడ దొరుకుతుంది, పలానా మెడిసిన్ ఎక్కడ దొరుకుతుంది, లేదా పలానా ఇది ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతాం. ఎప్పుడు అంటే దాని గురించినటువంటి ప్రాముఖ్యతను, అవసరతను మనం గుర్తించినప్పుడు. నా మాటలు కొంచెం జాగ్రత్తగానే మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు లేదా? దాని యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను, అవసరతను గుర్తించినప్పుడు మాత్రమే అది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని తెచ్చుకోవాలన్న ఆశ మనలో కలుగుతుంది. అది లేనప్పుడు హల్లెలూయా హల్లెలూయా అప్పుడప్పుడు ఊరిలోకి బండి వస్తూ ఉంటుంది, బంగారం లాంటి ఉల్లిపాయలమ్మ అంటాడు. విన్నారా? మన ఊర్లోకి వస్తాను, బంగారం లాంటి ఉల్లిపాయలమ్మ, బంగారం లాంటి ఉల్లిపాయలమ్మ, తీసుకోండి అమ్మ, మా బండి మీ ఇంటి ముందు అక్కడక్కడ తిరుగుతూనే ఉంటాడు. ఈ బండి మీ ఇంటి ముందు ఉన్నంత వరకే అమ్మ కొనుక్కోండి వచ్చి అంటాడు. ఆ రోజు నీకు ఉల్లిపాయలు బాగా నీట్గా ఉందనుకోండి, ఖచ్చితంగా పరిగెత్తుకొని వెళ్ళి దాని దగ్గర నుంచి తెచ్చుకుంటాం. అవసరం లేదనుకోండి, ఆమేన్, ఆ అనౌన్స్మెంట్ కూడా నువ్వు పట్టించుకోవు. అవునా కదా? చాలాసార్లు ఊర్లోకి వస్తూ ఉంటారండి, నేను గమనిస్తాను. కానీ ఆ అనౌన్స్మెంట్స్ని నేను పట్టించుకోను. హల్లెలూయా. మార్నింగ్ మాత్రం ఒక అనౌన్స్మెంట్ పట్టించుకుంటాను, తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయండి, దాన్ని జాగ్రత్తగా మాకు అందించండి, బయట వేయడం అది ప్రమాదకరం, అయితే చట్టరీచన అని ఏదో వినబడుతుంటుంది. ఎందుకంటే చెత్తది ఇంట్లో పెట్టుకుంటే మనకి ప్రాబ్లం కాబట్టి తీసివేయాలి కాబట్టి. సో నేను ఏం చెప్తాను అంటే జోక్ చేయట్లేదు. మనకి ఏది అవసరం అనుకుంటామో మన మైండ్, మన చెవులు దాని మీదకి మనకి వెళ్తుంది. ఇప్పుడు ఇన్ని వారాలుగా కృపను గురించి వింటున్నాం. ఈ మధ్యకాలం కొందరు నాకు ఫోన్ చేశారు, అంటే అతిశయం అనుకుంటే అనుకోండి, మీ ఇష్టం. అయ్యా, కృపను గురించి మేము ఎప్పుడు వినలేనంత లోతుగా మాట్లాడారు. ఆ కృపను గురించి వింటుంటే అసలు కృపలో ఇంత ఉందని తెలియదు. కృప అని మా అయ్యగారు పాడితే మా అయ్యగారు వెనకాతలు మేమీ పాడుతుంది అంతే తప్ప కృప అంటే ఏంటి, కృప ఎలాంటి కార్యాలు సాధించేస్తుంది, కొంత జీవితాల్లో దేవుని చిత్తం కార్యసాధకం అవడానికి కృప ఎంత వాళ్ళ జీవితంలో అత్యధికంగా తన ప్రభావాన్ని చూపించిందో, కృపలో ఎన్ని స్థానాలు ఉంటాయో ఇవన్నీ మాట్లాడుతుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. మీ వాళ్ళు ఎంత అదృష్టవంతులండి వాళ్ళ మాటలు. హల్లెలూయా. సో అలాగ కృపను గురించిన అవగాహన కలిగి నాకు నా పిల్లలకి కృప కావాలి, నేను కాదు నా యందున్న దేవుని కృప అని ఏ కృపని అనుభవిస్తూ పౌలు దేవుని కొరకు ఉన్నతమైన జీవితాన్ని జీవించి మనందరికీ గొప్ప మాదిరికరమైన జీవితాన్ని నిలిపాడో, మంచి పోరాటం పోరాడాడో, సువార్తను ప్రకటించాడో, సంఘాన్ని స్థాపించాడో. ఇదివరకే గెలిచేది, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందిదని అనుకోవడం లేదు, కానీ దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత నేను పట్టబడుతున్న దానిని నేను పట్టుకోవాలని, పొందుకోవాలని పరిగెడుతున్నానని చెప్పిన పౌలు, ఇదిగో నేను దాన్ని సాధించానని ఏ కృపను బట్టి అంత అతిశయంతో, ఆనందంతో దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఈ లోకానికి ఒక సెండ్ ఆఫ్ చెప్పి తన జీవితాన్ని, తన బోధల్ని లోకానికి ఒక అమూల్యమైన ఉపదేశంగా ఉంచి వెళ్ళిపోయాడు. ఇంతటికి కారణం దేవుని కృపే కదా. ఆ కృపను నేను కూడా అనుభవించాలి. దిస్ మెసేజ్ ఈజ్ నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇదేదో నాకు సమాచారం తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్ కోసం కాదు, ఇది నా జీవితంలో అప్లికేషన్ కోసం, ఇంపార్టేషన్ కోసం కదా. కాబట్టి నాకు ఈ కృప కావాలి అన్న తృష్ణ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ వర్తమానాలు దీవెనకరంగా ఉంటాయి. రాబోయే దినాల్లో కూడా నేను పరిశుద్ధాత్మను గురించి మీతో చెప్పాలని నేను అనుకుంటున్నాను. బట్ అందరికీ దీవెనకరంగా ఉంటుందంటే అందరికీ ఉండదండి. ఎవరైతే దేవుని అభిషేకాన్ని, ఇంకా అత్యధికమైన అభిషేకాన్ని పొందుకోవాలని ఆశతో వస్తారో
ఐ వాంట్ టు నో హిమ్ హూమ్ ఐఎమ్ వర్షిపింగ్. నేను ఆరాధిస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మని యొక్క ఔన్నత్యాన్ని, ఆ పరిశుద్ధాత్మని యొక్క గొప్పతనాన్ని, ఆ పరిశుద్ధాత్మని యొక్క సామర్థ్యాన్ని, ఆ పరిశుద్ధాత్మని యొక్క శక్తిని, ఆయనతో సహజీవనం కలిగి ఉంటే, ఆయనతో సహవాసం చేస్తే, ఆయనతో సంబంధాన్ని కలిగి ఉంటే ఆయన శక్తి నాలో ఎలాగో కార్యసాధకం అవుతుందో, ఈ విషయాల గురించి నేను ఎవరిని ఆరాధిస్తున్నాను, ఆయన గురించి నేను తెలుసుకోవాలి. దేవుని సన్నిధి నన్ను తాకుతుంది. ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నాను? ఈ ఆశ, ఈ ఆకలి ఎంతమందికి ఉంటుందో. ఐ వాంట్ టు నో హిమ్. అప్పుడప్పుడు నేను వాకింగ్కి వెళ్తున్నప్పుడు మెసేజెస్ కోసం నా వైపు చూడండి, మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు, నేను ఇలాగ ఏదైనా మెసేజ్ చూద్దాం ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా పరిశుద్ధాత్మల గురించిన మెసేజ్ వచ్చేస్తే, ఆమేన్, ఎవరు చెప్పినా వెంటనే ఆలోచించుకుంటూ దాన్ని టచ్ చేసేస్తాను, చెవిలో పెట్టేసుకుంటాను, వింటాను. ఏదైనా ఒక కొత్త మాట దొరుకుద్దేమో, ఏదైనా ఒక కొత్త అనుభవం దొరుకుద్దేమో. హల్లెలూయా. దేవుడు నాతో ఏదైనా విషయం కొత్తగా మాట్లాడతాడేమో. ఆయన పరిశుద్ధాత్మని గురించి నేను తెలుసుకోవాలి. ఒక శక్తిగా కాదు, ఎవరో జీవితంలో అనుభవించిన పరిశుద్ధాత్మని కాదు, నా జీవితంలో నేను వ్యక్తిగతంగా అనుభవించాల్సిన పరిశుద్ధాత్మని వ్యక్తిగతంగా నేను తెలుసుకోవాలి. ఆశ ఎక్కువైంది. సరే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. కృప ఎక్కడ దొరుకుతుంది అనే దానికి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా కృప ఎక్కడ దొరుకుతుంది? దేవుని యొక్క వాక్యంలో. అందరికీ గుర్తుందా? అందరు చెప్పగలుగుతారు సార్ కృప ఎక్కడ దొరుకుతుందండి? దాస్ గారు కృప ఎక్కడ దొరుకుతుంది? థ్యాంక్ యూ సార్. కృప దేవుని యొక్క వాక్యంలో దొరుకుతుంది. చెయ్యెత్తమని అడగను. ఎంతమంది దేవుని వాక్యంతో సహవాసం చేస్తున్నాం? ఎంతమంది దేవుని వాక్యాన్ని వింటున్నాం? ఎంతమంది దేవుని వాక్యాన్ని మన కన్నులతో చూస్తున్నాం? ఎంతమంది దేవుని వాక్యాన్ని మన నోటితో మాట్లాడుతున్నాం? ఈ మధ్య ఒక కీర్తనని చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నాను నేను. నా మీద తల మీద చేయి పెట్టి నేను బ్లెస్ చేసుకుంటున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. వాట్ ఏ బ్లెస్సింగ్. ఆ కీర్తనలో నేను అనుకుంటాను, కీర్తనకారుడు తను బ్లెస్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళలేనులే కానీ ఆ వర్తమానంలోకి. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపి తన నామమును బట్టి నీతి మార్గములలో. తెలుగులో ఏముందంటే, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. నాకు ఇంగ్లీష్లో భలే నచ్చింది, అస్తమానం పలికేసుకుంటున్నాను. హీ రెస్టోరెత్ మై సోల్ అని ఉంది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నా ప్రాణమునకు సేద తీరుస్తారని కాదు, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను పోగొట్టుకున్నవన్నీ నాకు ఇచ్చి నా ప్రాణమును ఆయన రెస్టోర్ చేస్తాడు, తృప్తిపరుస్తాడు. అలాగ రెస్టోర్ చేయుట ద్వారా కలిగే ఆదరణ, ఆనందాన్ని నా ప్రాణం పొందుకుంటుంది. తన నామము కొరకు నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఐఎమ్ కన్ఫెసింగ్ ఇట్ అండ్ ఐఎమ్ ప్రొఫెసయింగ్ అండ్ ఐఎమ్ బ్లెస్సింగ్. నేను దాన్ని ఒప్పుకుంటున్నాను, దాన్ని నా మీద నేనే ప్రవచించుకుంటున్నాను. మీకు అతిగా అనిపించినా నాకేం ఇబ్బంది లేదు, కానీ ప్రవచించుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నన్ను నేనే బ్లెస్ చేసుకుంటున్నాను. సో పాజిటివ్ కన్ఫెస్ చేస్తున్నాను, బ్లెస్ చేసుకుంటున్నాను, ప్రొఫెసై చేసుకుంటున్నాను. ఈ 23వ కీర్తన, నేను రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయింది, పరిచర్యకు వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. ఈ 23వ కీర్తన ఈ మధ్య కాలంలో నాతో డీల్ చేస్తున్నంతగా మరి ఎప్పుడు కూడా నేను ఎందుకో అంత స్పెషల్గా అనిపించింది. కానీ ఎందుకో ఈ మధ్య ఎక్కువ అది నాకు స్పెషల్గా అనిపిస్తుంది, ప్రతి మాట కూడా. సో మీకు ఎవరికైనా అలా వీలుగా ఉంటే ఉదయం లెగ్గానే ఒకసారి ప్రార్థన లెగ్గానే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయనను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద. అసలు మీకు తెలుసా శాంతికరమైన జలముల యొద్ద అన్న మాట ఎందుకుందో? ఇప్పుడు వద్దులేండి, తర్వాత చెప్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత బాగుంది. సో నేనేమంటున్నానంటే, వాక్యం చదివేటప్పుడు 3 జరుగుతాయి.
ఒకటి, నీ కన్నులు దేవుని వాక్యం మీదకి వెళ్తాయి. హౌ బ్లెస్డ్ దై ఐస్. నీ కన్నులు ఎంత దీవెనకరమైనవి. అవునన్న వారి స్తోత్రం చెప్పండి. ఆయన పరిశుద్ధ లేఖనాల్ని చదివే నీ కన్నులు ఎంత దీవెనకరం అవుతాయో. ఎస్ పాస్టర్, యువర్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. మీరు చెప్పేది కరెక్ట్ పాస్టర్ గారు. లోకంలో చాలా దరిద్రాలు చూసే ఈ కన్నులు జీవము కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఐఎమ్ వాచింగ్ గాడ్. రెండోది ఏం జరుగుతుందో తెలుసా? వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యాన్ని మనం వింటున్నాం, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మూడోది ఏం జరుగుతుందంటే వాక్యాన్ని మనం చదువుతున్నాం. దట్ మీన్స్ మన పెదవులకు ఎంత భాగ్యమో. అబ్బా అబ్బా అబ్బా, ఆనందంగా చెప్పలేకపోతారు. ఏం బ్రదర్, మీకు భాగ్యం కనిపించట్లేదా? దేవుని శాసనములు, దేవుని వాక్యములు, ఆమేన్, నీతి శాసనములు, హల్లెలూయా, నిత్య నీతికరమైనటువంటి నిత్య నియమములైనటువంటి దేవుని శాసనములను, దేవుని మాటలను మన నోటితో మనం వచించగలగడం ఎంత భాగ్యం. అదృష్టం అనే మాట మంచిది కాదు, కానీ ఎంత భాగ్యం. మన పెదవులు, మన నాలుక ఆ మాటను పలకడం. అంత మాత్రమే కాదు, వాక్యాన్ని మనం చదువుతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? వీఆర్ కన్ఫెషింగ్. సో 23వ కీర్తన నేను తీసి నేను చదువుతున్నాను అనుకోండి, నా కన్నులు దేవుని వాక్యం చదువుతున్నాయి. అదే సమయంలో నా నోరు ఏది మాట్లాడుతుందో అదే నా చెవులు వింటున్నాయి. నేను వింటున్న దాన్ని, నేను కంటున్న దాన్ని నా నోటితో నేను ఒప్పుకుంటున్నాను. 3 బ్లెస్సెడ్ థింగ్స్ నీ శరీరంలో బయటికి కనబడే 3 ఆర్గన్స్ చేయగలుగుతున్నాయి. ఓ కమాన్, హల్లెలూయా, ఆమేన్. సో ఐస్ ఆర్ రీడింగ్, ఇయర్స్ ఆర్ హియరింగ్ అండ్ మౌత్, హల్లెలూయా, నోరేం చేస్తుంది? మౌత్ ఈస్ కన్ఫెషింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆమేన్. ఇలాగున నీ కన్నులతో చూస్తూ, నీ చెవుల ద్వారా, నీ నోటి ద్వారా, ఈ 3 ద్వారాల ద్వారా లోపలికి వెళుతున్న దేవుని యొక్క వాక్యము సృజనాత్మకమైన శక్తి కలిగిన వాక్యము, వెలుగునిచ్చే వాక్యము, స్వస్థతనిచ్చే వాక్యము, బలపరిచే వాక్యము, ఆదరించే వాక్యము, లేవనెత్తే వాక్యము. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట అంటాను, టైం అవుతుంది. మీరు బైబిల్ చదివితే గట్టిగా చదవండి, రైట్, గట్టిగా చదవండి. చదివితే మీరు వింటారు. మీరు మాత్రమే వినరు, పక్క వాళ్ళు కూడా వింటారు. ఎవరికో ఎప్పుడో ఏదో ఒక మాట ఖచ్చితంగా దూసుకెళ్ళిపోద్ది. అది మీ ఆయనకో, మీ ఆవిడకో, మీ అబ్బాయికో, మీ అమ్మాయికో, మీ పొరుగు వారికో, మీ పక్కింటోళ్ళకో ఏదో ఒక మాట దూసుకెళ్ళిపోద్ది. ఉదాహరణ చదువుతూ ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత అని అన్నారనుకో, టక్కమని ఆ మాట వాళ్ళకి స్ట్రైక్ అయిపోయింది అనుకోండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏమో ఆ మాట వారిని బలపరచవచ్చు, ప్రోత్సహించవచ్చు. పలానా రోజు మా ఇంటి పక్క ఆమె వాక్యం చదువుతుంటే పలానా మాట గట్టిగా చదివింది. కొన్నిసార్లు తిట్టుకునేదాన్ని, ఎందుకంత గట్టిగా చదువుతుంది, నోట్లో చదువుకోవచ్చు కదా అనుకున్నాను, కానీ విన్న ఆ మాట నన్ను స్వస్థపరిచింది, నన్ను బాగు చేసింది, నన్ను రక్షించింది, నన్ను బలపరిచింది అని చెప్పగలిగితే హౌ వుడ్ ఇట్ బి, హౌ వండర్ఫుల్ ఇట్ బి. అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. ఆమేన్, హల్లెలూయా. నేను ఇంకో మాట చెప్పనా? బైబిల్లో ఎంత మంచి తెలుగు ఉందంటే, మన తెలుగు బైబిల్లో మీలో ఎవరైనా కొంచెమైనా నత్తి కలిగిన వారు, కొంచెమైనా పదాలు తడబడేవారు రోజు వాక్యం చదివితే, నేను చెప్తున్నాను, హల్లెలూయా, పంతులు గారి నాలుక కంటే కూడా సున్నితమైన నాలుకగా నీ నాలుక మారిపోతుంది. దేవుని యొక్క మహిమ కలుగును గాక. సరే, కొంతమంది నా వైపు ఎందుకు బోరుగా చూస్తున్నారు, నేను ముందే ఎరిగిదును. సో కాబట్టి మొట్టమొదటిది, కృప ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని యొక్క వాక్యంలో దొరుకుతుంది. అది సామెల్ జాన్ గారి మాట కాదు. కృప, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణినిగా. ఆమేన్. ఎవరు? ఆ వాక్యం. అందుకు చెప్పాను అనమాట. సో రెండోది, కృప మనకి ఎక్కడ దొరుకుతుందంటే ప్రార్థనలో కృప దొరుకుతుంది అని మనం మాట్లాడుకుని, తను ప్రార్థించు వారందరి ఎడల కృప చూపుటకు మన దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. సో కృప కావాలి అంటే ప్రార్థన కావాలి. ఆమేన్, హల్లెలూయా. సో ప్రార్థనలో నీకు అమూల్యమైన కృప దొరుకుతుంది. కానీ చాలామంది జీవితంలో ప్రార్థన అనే దాన్ని చాలా నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరం. దయచేసి
మీరు పనులు చేసుకోవద్దని మీకు చెప్పట్లేదమ్మా. మీకు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితులు. మీ కష్టం, మీ బాధ తెలియనోడేం కాదు, నేను కోటీశ్వరుడేం కాదు. అంటే నేను భౌతికంగా మాట్లాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నతనం నుంచి లక్షాదిగా పెరిగిన వాడిని ఏం కాదు. మొన్న మా డాడీ ఒక మాట అంటుంటే నా కంట్లో కన్నీళ్ళు వచ్చి, చిన్న నీకు గుర్తుందా అన్నారు. ఏంటి నాన్నగారు అంటే, వేసుకోవడానికి బట్టలు కూడా మనకు సరిగా లేనప్పుడు రోడ్డు మీద సెకండ్ హ్యాండ్లో బట్టలు తీస్తే నేను వేసుకునేవాడిని, ఇది నాకు నచ్చింది నాన్నగారు అని ఆ టీషర్ట్లు ఆ షర్ట్లు వేసుకునేవాడు, గుర్తుందా అన్నారు. గడగడ గడగడ కంట్లోంచి కన్నీళ్ళు కారేశాయి. మా డాడీ ఎక్కడ దొరికే డాడీ అని చెప్తే, శేషమాల ఏదో మీ మోహిని థియేటర్ దగ్గర, గాజోక్ల మోహిని థియేటర్ దగ్గర ముందు బల్ల మీద అమ్ముతున్నారు అంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న సెకండ్ హ్యాండ్లు అన్నీ కూడా ఇలా ఏరుకొని వాడు తిట్టేవాడు. కొంటావు లేదురా, ఎందుకని ఏరుతావు అని తిట్టేవాడు. నచ్చిన కలర్ కోసం అప్పటి నుంచే బ్లూ ఇష్టం. సో బ్లూ గురించి ఎదుగుతున్నానని ఆ నచ్చిన వెతుక్కునేవాడిని. కొంచెం మాసిన ఇంటికి వచ్చి ఉతుక్కొని వేసుకునేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. మన డాడీ అంటున్నారు, 2 బీరువాళ్ళ నిండా బట్టలు ఉన్నాయి. మొన్నే ఒక 30 షర్ట్లు వేరే వరకు ఒకరు లేకపోతే వాళ్ళకి ఇచ్చేసాను. ఎంత దారిద్ర్యంలో మనం ఉండేవాళ్ళము, కమ్మల ఇంట్లో ఉండేవాళ్ళము. అమ్మ నేను గుడ్లా కష్టపడేవాళ్ళం. ఆఖరికి నువ్వు కూడా చిన్న వయసులో పనికి వెళ్ళేవాడివి. ఏ స్థితి నుంచి ఏ స్థితికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. సో నేను ఎరుగుదును కష్టాన్ని కన్నీళ్ళు, మీరు పని చేసుకోవడం అవసరం. కానీ మీలో చాలామంది చేస్తున్న తప్పేంటో తెలుసా? వన్స్ మీరు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత, వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత మీలో చాలామంది చేస్తున్న తప్పేంటో తెలుసా? ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టేస్తున్నారు. సంఘ ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, కుటుంబ ప్రార్థన 3 మంట కలిసిపోతున్నాయి. పోనీకి వ్యక్తిగతమైన ప్రార్థనలో కొంచెం అటు ఇటుగా ఉండగలుగుతున్నారేమో, కానీ సంఘ ప్రార్థనలో మాత్రం మీలో చాలామంది దోషులు అయిపోయారు. మీరు వర్క్లో జాయిన్ అవనంత కాలం మీరు ప్రార్థనలోకి వచ్చారు. మీరు జాయిన్ అయింది మొదలు రావట్లేదు, అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారు. మీరు పని చేసుకోవద్దని చెప్పట్లేదు నేను, హల్లెలూయా. కానీ జీవనోపాధిని, భక్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోలేకపోతున్నారు. పనులకి వెళ్ళొద్దు, అలా వచ్చి పేదల్లోనే ఉండండి, ఉంటే మంచిదే అన్నా ఉండలేదేంటి? హల్లెలూయా, ఆమేన్. కన్యాత్వం మొదలుకొని వివాహమై 7 ఏళ్ళు భర్త ఉన్న తర్వాత ఇన్ని 84 ఏళ్ళు విడువక, దివారాత్రములు దేవాలయం విడువక, దేవుని మహిమ కలిగిన గాక. అన్నం ఎవరు పెట్టినారో, బొబ్బ ఎవరు పెట్టినారో ఆమెకు నాకు తెలియదు, కానీ దేవాలయం విడువక ఇశ్రాయేలు రక్షణ కొరకు ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది. దేవుని ఆమెకి మహిమ కలిగిన గాక. చదివినప్పుడు ఎంత ఒళ్ళు జలదరిస్తుందో. మన పాస్టర్ గారు దేవుని మందిరంలో పడి ఏడుస్తాం, అలా ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మాకు అంత బొబ్బ పెడతారా చెప్పండి అంటే, అమ్మ హ్యాపీగా పెడతాను. ఒక్కొక్కసారి ఫీల్ అవుతాను నేను, ఒక్కోసారి అనుకుంటాను, హల్లెలూయా ప్రభా నాకు కొంచెం డబ్బులు ఎక్కువ ఇవ్వండి ప్రభా. మా అక్క చెల్లెలు ఎవ్వరు బయట పడడానికి వెళ్ళడానికి వీల్లేదు. హల్లెలూయా. రోజు 8 అవర్స్ చొప్పున పని చేస్తే తప్ప నెలంతా జీతం ఇవ్వట్లేదు. దేవుని మందిలో ఒక 3 గంటలు పని చేయండి రోజు చాలు, నేను మీకు జీతం ఇస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, దేశం కొరకు, సేవకుల కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు, కుటుంబాల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేయండి చాలు, ఇదే మీ డ్యూటీ, నెలకు జీతం నేను ఇస్తానని చెప్పే రోజు వస్తే ఎంత బాగుంటుందా అని అనిపిస్తూ ఉంది. నిజంగా దేవుడికి అలా అనిపిస్తే, దేవుడు ఇవ్వాలనుకుంటే అది దేవునికి పెద్ద కష్టమేం కాదు. ఆమేన్, హల్లెలూయా. అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? డ్యూటీకి వెళ్ళిపోతానండి, కరెక్ట్గా 8 గంటలకి వెళ్ళిపోవాలి. అమ్మ ఏం డ్యూటీ? 8, 9, 10, 11 3 గంటలు డ్యూటీ చేస్తే చాలు. మా ఓనర్ గారు మాకు డబ్బులు ఇచ్చేస్తారు, మా భాస్కర్ గారు మాకు డబ్బులు ఇచ్చేస్తారు. ఏం పని అమ్మ అక్కడికి ఏం చేయాలి? ఏమీ లేదు, ఆయన పాదాలు ముద్దాడాలి, కన్నీటితో దేవుని పాదాన్ని కడగాలి, అవసరాల కోసం ఇతరుల కొరకు ఆయన దగ్గరే ఆడవాలి. అంటే దేవుడితో గడిపే టైం కోసం మా అయ్యగారు మాకు జీతం ఇస్తానన్నారు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఇది నా దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటే నేను కన్నీళ్ళతో దేవుని అడుగుతున్నాను. అలాగూ దేవుడు నాకు ఇచ్చిన రోజున నా అక్క చెల్లెల్ని నేనే పోషిస్తూ వాళ్ళకి మంచి ప్రార్థన పరిచర్యనే వాళ్ళ ఆఫీస్ డ్యూటీగా వాళ్ళకి అప్పగించాలనుకుంటున్నాను. అలాంటి ఉద్యోగం చేసేవాళ్ళు ప్రధానమంత్రి కంటే, ప్రెసిడెంట్ల కంటే గొప్పవారుగా వారు ఈ స్థలంలో ఉంటారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా.
సో నేనేం చెప్తున్నానంటే ప్రార్థన జీవితాన్ని, పనిని, ఇంట్లో పని కానీ బయట కానీ బ్యాలెన్స్ చేయడం నేర్చుకోండి తల్లి. 8 o'clock డ్యూటీకి వెళ్ళాలా, మార్నింగ్ 4 o'clock వచ్చేయండి దేవుని సంధికి, దేవుని పని చేసేయండి. మొన్న ఒక వాక్యం ఇలా చదువుతున్నాను, అక్కడ ఆగిపోయాను. ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం చెప్పండి. దాస్ గారు మీరు చెప్పరా అండి? ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చెప్పండి. నేను ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించాను అని కొద్దిగా రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి, సేవకుండే కదా. సో నేనేమంటా తెలుసా, ఆ స్టార్టింగ్ వర్డ్ నేను అండర్లైన్ చేసుకోవాలనిపించింది. నాకు ఇంగ్లీష్లో ఇష్టం, ఇన్ ద బిగినింగ్ గాడ్, అంతే. ఇన్ ద బిగినింగ్ గాడ్. ఏం చేస్తున్నారు? సరే కూర్చో. ఇన్ ద బిగినింగ్ గాడ్. ఆమేన్ అంటే అర్థం అవ్వలేనట్టుంది చాలామందికి. ఎలా చెప్పను? ఆది అందు దేవుడు, అంతే. జీవితంలో ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద డే ఎవరు ఉండాలంటే ఇన్ ద బిగినింగ్ గాడ్. ఎంతమందికి అర్థమైంది సార్? ఆది అందు, నాకు ఇంగ్లీష్లో నచ్చింది అందుకని. ఇన్ ద బిగినింగ్ గాడ్. లైఫ్లో ఇన్ ద బిగినింగ్ గాడ్. మనీలో ఇన్ ద బిగినింగ్ గాడ్. ప్రతిరోజు ఇన్ ద బిగినింగ్ గాడ్. టైంలో ఇన్ ద బిగినింగ్ గాడ్. ఇన్ ద బిగినింగ్ గాడ్ ఉంటే ఆ తర్వాత ఏముంటుందంటే ఈ క్రియేటెడ్ హెవెన్ అండ్ ది ఎర్త్ అండ్ ఆల్ ద బ్లెస్సింగ్స్. ఇన్ ద బిగినింగ్ గాడ్ అనేది ఉంటే ఆ కింద ఉన్నదంతా ఉంటుంది. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. అర్థమైన వాళ్ళు మాత్రమే. ఇన్ ద బిగినింగ్ గాడ్ అనేది ఉంటే మిగతాదంతా ఉంటుంది. శూన్యము, నిరాకారము, శూన్యము, ఆమేన్ హల్లెలూయా. శూన్యములో సమస్తము కలుగుతుంది, నిరాకారములో ఆకారము కలుగుతుంది, చీకటిలో వెలుగు కలుగుతుంది. నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. దేవుని ఆధిపత్యము నీ మీద ఉంటుంది. ఎప్పుడు? ఇన్ ద బిగినింగ్ గాడ్ ఉన్నప్పుడు. సో మార్నింగ్ లేకండి, దేవునికి కలిసి టైం ఇచ్చేయండి. 4 గంటలకు 5 గంటలకు వచ్చేయండి. మీకోసం మందిరం తెరవబడి ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రండి కలిసి ప్రార్థన చేద్దాం. మీ ప్రార్థన అయిన తర్వాత 1 అరగంట ఉంటారు, 30 గంట ఉంటారు, టైం పెట్టుకొని తర్వాత వెళ్ళిపోయి గబగబ సర్దేసుకుని వెళ్ళిపోండి డ్యూటీకి. మళ్ళీ సాయంకాలం వరకు కష్టపడండి. అదే సార్, డోంట్ డూ దట్. సాయంకాలం వరకు కష్టపడండి. 1 గంట దేవునికి ఇచ్చేసేయండి. బ్యాలెన్స్ చేయండి. తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారముల వలనైనను ఆ దినము మీ మీదకి అకస్మాత్తుగా రాకూడదు. జాగ్రత్త. దేవుని మహిమ కలుగును గాక. తెలుగులో ఐహిక విచారాలు రాశాడు, ఇంగ్లీష్లో నేను ఇప్పుడు వివరించలేను. కానీ ఏం రాశాడు తెలుసా బ్రదర్? ఇంగ్లీష్లో ద కేర్స్ ఆఫ్ దిస్ లైఫ్ అని రాశాడు. కేర్స్ ఆఫ్ దిస్ లైఫ్ అంటే ఉండదా? జీవితం గురించి కేర్ ఉండదా? ఈ జీవితం గురించి కేర్ ఉండదా? ఏం సంపాదించాలి, ఇవి కట్టాలి, అవి కట్టాలి, బిల్లు కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, ఈ డబ్బులు కట్టాలి, దానికి కట్టాలి, దీనికి కట్టాలి, అప్పులు కట్టాలి, వడ్డీ కట్టాలి, డోకరా కట్టాలి, ఈ కట్టాలి, ఈ కట్టాలి. కేర్స్ ఉండవా? కానీ ఇక్కడ ఎంత ఇది ప్రభు స్వయంగా అన్నమాట. తిండి వల్ల నేను, మత్తు వల్ల నేను, ఐహిక విచారాలు. ఇంగ్లీష్లో అక్కడ ఒరిజినల్గా ఏం రాశారంటే కేర్స్ ఆఫ్ దిస్ లైఫ్. మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట్ల నుంచి ప్రతి మాట వల్ల జీవించాలనే మాట ఎంత పాపులర్ అయిందో, మాట్లాడడానికి వినడానికి ఆ మాట ఎంత పాపులర్ అయిందో, జీవితంలో అనుభవించే విషయానికి వస్తే అంత అన్పాపులర్ అయిందేమో, అంత లో ప్లేస్లో ఉందేమో. నా మాట ఎంతమంది, నా స్టేట్మెంట్ ఎంతమందికి అర్థమైంది సార్? హల్లెలూయా. మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుని నోట్ల నుంచి ప్రతి మాట వల్ల జీవించిన అనే మాట మాట్లాడడానికి వినడానికి వరల్డ్ ఫేమస్ వర్డ్ అది. కానీ అనుభవించడానికి వచ్చేసరికి అది వరల్డ్ ఫేమస్ కాదు. చాలా తక్కువ మంది జీవితంలో మాత్రమే ఆ మాట నెరవేరుతుంది. అంత ఉన్నతమైన విశ్వాస పరిణితి కనబడుతుంది. ఎంతమందికి అర్థమైందో? స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో కృప కావాలి అంటే ఏం కావాలి? ప్రార్థన కావాలి. మొట్టమొదటిది వర్డ్ ఆఫ్ గాడ్ కావాలి, రెండవది ప్రార్థన కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దామమ్మా. ఎస్తేరమ్మ గారు కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రైట్, దేవుని మహిమ కలుగును గాక. సో నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఇలాగ చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రార్థన కొరకు ఇంత ప్రోత్సహించబడుతున్నారు. జెరమయ్య గారు మాట్లాడుతున్నారు, షాలేమయ్య గారు మాట్లాడుతున్నారు, సామ్యూయల్ జాన్ గారు మాట్లాడుతున్నారు, జెఫన్యా గారు మాట్లాడుతున్నారు.
సతీష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. అనేక మంది దైవజనులు, మీకు ఇష్టమైన దైవజనులు అనేక మంది దాని గురించి మాట్లాడుతున్నాం. వీ హ్యావ్ లిసనింగ్. మన ప్రార్థన గురించి చాలా మాటలు మనం వింటూనే ఉన్నాం. హల్లెలూయా. సరే కూర్చో. వింటూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రార్థన విషయంలో ప్రోత్సహించబడలేకపోతున్నాం. ఎందుకు ఇప్పుడు ఈ ప్రస్తావనలోకి వచ్చానంటే, నెహెమ్యాని ఎవరు ప్రోత్సహించారు? ఎజ్రాని ఎవరు ప్రోత్సహించారు? దానియేలుని ఎవరు ప్రోత్సహించారు? యెహెజ్కేలుని ఎవరు ప్రోత్సహించారు? ఏలియాని ఎవరు ప్రోత్సహించారు? ఎలీషాని ఎవరు ప్రోత్సహించారు? అన్నాకి ఎవరు చెప్పారు? నీ పెనిమిటి చచ్చిపోయినాడు, ఇంకోళ్ళు ఎవరో పెళ్లి చేసుకోమని చెప్పుంటారు తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్యాత్వం రాగానే అనగానే మీకు అర్థమైనా చెప్పండి, నువ్వు మెచ్యూర్ అవగానే నీకు పెళ్లి చేసేసారు. 7 సంవత్సరాల దాంపత్య జీవితం తర్వాత, హల్లెలూయా, నువ్వు దేవుని మందిరం నువ్వు వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ దేవుని మందిరానికి వెళ్ళి ఇశ్రాయేలు రక్షణ కొరకు ప్రార్థన చేయి, నిండు వృద్ధాప్యం వరకు రాత్రనక పగలనక దేవాలయం విడుక ప్రార్థించమని అన్నాకి చెప్పిన వారెవరు? ఇర్మియాని ఎవరు ప్రోత్సహించారు? ఎజ్రాని ఎవరు ప్రోత్సహించారు? యెహెజ్కేలు ఎవరు ప్రోత్సహించారు? ఎస్తేర్కి ఎవరు చెప్పారు? మొర్దెకైకి ఎవరు చెప్పారు? నినివే పట్టణస్థులకి ఎవరు చెప్పారు ప్రార్థన చేయమని? ఎవరు ప్రోత్సహించారు? ఎవరు పురుకొల్పారు? ఇలాంటి సందేశాలు ఎవరు చెప్పారు? ఎవరు మైక్ పట్టుకొని నరాలు పకిరిపోయేలాగా ఒంట్లో బాగోపోయి అరిశారు నాలాగా? ఎవరు? ఏ జర్మయ్య గారు వాళ్ళకు ఉన్నారు? ఏ షాలేమయ్య గారు వాళ్ళకు ఉన్నారు? ఏ జఫన్య శాస్త్రయ్య గారు వాళ్ళకు ఉన్నారు? ఏ సామేల్ జాన్ గారు వాళ్ళకు ఉన్నారు? ఎవరు ప్రోత్సహించారు వారిని? నెహెమ్యాని ఎవరు ప్రోత్సహించారు? నెహెమ్యా. హల్లెలూయా. రండి ఒకసారి త్వరగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలోకి రండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. అరే అసలు ఈ అధ్యాయం అంతా మీరు ఎంతమంది చదివిరమ్మని ఎంతమంది చదివారో నాకు తెలియదు, కానీ ఎంత బాగుంటుందండి. నేను చదువుతుంటే నాకు ఒళ్ళు జలదరించింది. ఇప్పుడు చదివేంత టైం ఉందా అనేది నా ముందున్న ప్రశ్న. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. చేస్తున్నారు ఇంకా దానియేలు గ్రంథం. సారీ, నాకు బాగా కోల్డ్గా ఉంది. ఇంకా తెలుస్తున్నారా? టైం అవుతుంది. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజైను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియాకు తెలియచేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తాయేనని గ్రంథముల వలన గ్రహించితిని. హల్లెలూయా, హల్లెలూయా. ఓ కమాన్, హల్లెలూయా. తన ప్రవక్త అయిన తన దాసుడైన ఇర్మియాతో దేవుడు చెప్పారు ఏమని? 70 సంవత్సరములు వీరి చెరలోని ఉంటారు, ఆ తర్వాత వారిని విడిపిస్తానని. అది ఇర్మియా రాసిన గ్రంథమును బట్టి, హల్లెలూయా. సార్ వినండి సార్, హల్లెలూయా. రాయించిన గ్రంథాన్ని బట్టి దానియేలు చదివాడు. దానియేలు చదువుట ఎందును అనగా దేవుని వాక్యం చదువుట ఎందును ప్రార్థించుట ఎందును చాలా క్రమశిక్షణ కలిగిన వాడు మనకు తెలుసు. కాబట్టి ఆ గ్రంథము చదువుట వల్ల నేను ఏమి గ్రహించానంటే, తన దాసుడైన తన ప్రవక్త అయిన ఇర్మియాకు తెలియచేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి అన్న సంగతి అర్థమైంది. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఓ మీలో ఎంతమందికి అది అలాగ ఆ ఒళ్ళు జలదరింపుకుందో లేదో నాకు తెలియదు, కానీ ఇమ్మీడియట్లీ వాట్ డానియేల్ డిడ్ ఇస్, దానియేలు వెంటనే ఏం చేశాడంటే, గాడ్ ఐ థ్యాంక్ యూ, ఇదిగో ఇర్మియాతో నువ్వు చెప్పిన మాట ప్రకారం యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు మేము తిరిగి మా పట్టణమునకు మా దేశమునకు నీ పేరు పెట్టబడినటువంటి ఆ పట్టణానికి నీవు మా కొరకు నిర్ణయించి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కన్నులు దేని మీద ఉంటాయని మీరు చెప్పారో ఆ ప్రదేశానికి, ఆ పట్టణానికి, ఆ మందిరానికి, ఆ సన్నిధికి, ఆ సహవాసానికి, ఆ సంతోషానికి, ఆ సమృద్ధికి మేము మరలా వెళ్ళిపోయే సంవత్సరాలు వెళ్ళాల్సిన టైం వచ్చింది. పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు పూర్తయిపోయాయని గ్రంథము చదువుట వల్ల గ్రహించాడట. గ్రహించిన తర్వాత అమ్మా సామేల్ జాన్ పాస్టర్ గారు కానీ అందరి పేర్లు మరలా ఎత్తితే బాగోదేమో, నేను ఇప్పుడు మాట్లాడిన దైవజనులు అందరు కానీ దానియేలు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడిగారా? ఎవరని చెప్పారు సార్ దానియేలుకి? నాన్న
ఆనంద్ ఎవరైనా చెప్పారు దానియేలుకి? మరి దానియేలు ఏం చేశారట? అంతట నేను, 3వ వచనం స్టార్టింగ్ ఏముంది? అంతట నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. When I came to know the 70 or the salary was, hallelujah, hallelujah, completed. Hallelujah. ఇక్కడ ఇంకో సత్యం మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. 70 years అయిపోయాయి కాబట్టి తన దాసుడైన ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం మళ్ళీ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని యెరూషలేములోనికి తీసుకొని వెళ్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మాటని ఆయన నెరవేరుస్తాడు. సో నేను ప్రార్థన చేస్తే ఏంటి, ప్రార్థన చేయకపోతే ఏంటి? 70 years అయిపోయింది. నౌ ఇట్స్ అ టైమ్ టు go back to our city. God surely will do that. కాదు, ప్రభు ఖచ్చితంగా ఆ కార్యం జరిగిస్తారు. ఎందుకంటే ఇర్మియాతో దేవుడు మాట్లాడారు కాబట్టి ఆ కార్యాన్ని జరిగిస్తారు. అయ్యా అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? కనకరాజు గారు వింటున్నారండి? నేనేం చెప్తున్నానంటే నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. దేవుడు తన ప్రవచనాన్ని అనగా తన దాసుని ఇర్మియా ద్వారా దేవుడు చెప్పిన ప్రవచనాన్ని నెరవేర్చే టైం వచ్చేసింది కాబట్టి దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి నేను రిలాక్స్ అయిపోవచ్చు అనుకోవట్లే. అదే నాకు నచ్చింది. ఎప్పుడైతే రిటర్న్ జర్నీ చేయాల్సిన టైం వచ్చిందో, ఎప్పుడైతే దేవుడు తీసుకెళ్తాడని లేఖనం వల్ల తనకి అర్థమైందో, వెంటనే దానియేలు చేసిన పని ఏంటో తెలుసా? దేవా నీ కార్యాన్ని త్వరగా జరిగించు, మీ ప్రవచనాన్ని నెరవేర్చు, మీ వాగ్దానాన్ని నెరవేర్చు. ఒకవేళ నా వైపు వినండి 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 బ్రదర్స్, దండం పెడతాను వినండి. లేఖనముల వల్ల హల్లెలూయా కడవరి దినములలో హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా మనుషులందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. హల్లెలూయా. యవనులు కలలు కంటారు, వృద్ధులు దర్శనాలు చూస్తారు. మనుషులందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. మరలా ఆకాశమును భూమిని నేను కంపింపజేస్తాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెషయా ద్వారా కానీ మిగతా వాళ్ళ ద్వారా కానీ అంచె కాలమును గురించి ఏ ప్రవచనాన్ని దేవుడు నెరవేర్పులో తీసుకొస్తానని చెప్పాడో ఆ ప్రవచనాలు నెరవేర్చబడే టైం వచ్చేసింది. ఇదిగో ఎక్కడ చూసిన కరువులు భూకంపాలు కలుగుతున్నాయి, ఎక్కడ చూసిన యుద్ధ సమాచారం మనకు వినబడుతుంది, పాపం పెరిగిపోతుంది. అంటే ఆయన రాకడ సమీపముగా ఉంది. ఆయన రాకడికి ముందు సంఘమును పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సిద్ధపరిచే టైం వచ్చిందని ఇదిగో లేఖనము వలన తన దాసునికి తెలియచేసిన వాటిని గ్రంథము చదువుట వలన నేను గ్రహించాను. కాబట్టి ఇదిగో నేను గోని పట్ట కట్టుకొని బూడిద నా తల మీద వేసుకొని ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి అంచెకాలము గురించి నువ్వేదైతే ప్రవచింప చేసావో ఆ ప్రవచనాన్ని నెరవేర్చి మా పొర్లిపాలెం గ్రామము సంఘము కొరకు ఏ ప్రవచనాలు అయితే ఇచ్చావో ఆ ప్రవచనాలు నెరవేర్పుగా వచ్చే టైం దగ్గరికి వచ్చిందని మాకు అర్థమైందని గోని పట్ట కట్టుకొని బూడిద వేసుకొని ప్రార్థించే దానియేలు కోసం God is waiting. But my question, do you understand? మీకు అర్థమవుతుందా? బైబిల్ చదివేటప్పుడు అర్థమవుతుందా? ఆయన రాకడ సమీపముగా ఉంది. ఆయన రాకడకు ముందు లోకంలో ఏ ప్రవచనాలు నెరవేరుతున్నాయో పక్కన పెట్టండి, సంఘములో నెరవేరబడాల్సిన ప్రవచనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసా? మనుషులందరి మీద తన ఆత్మను ఆయన కుమ్మరిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హలో ఏంటి విను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మీకు తెలియదు ప్రతిరోజు పిల్లల కోసం ఎంత ప్రార్థన చేస్తున్నామో మేము. మా ప్రార్థన వాళ్ళకి పెద్ద లెక్క కాకపోవచ్చు, వాడు గౌరవించాలని చేయట్లేదు, మాకుండా ఒక ఆశతో ప్రార్థన చేస్తున్నాం. పిల్లలందరి కోసం కొన్ని సమయాలు పేరున వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళు చిన్న పిల్లల కోసం, మోక్షిత్, శ్యామ్, వీళ్ళ పిల్లల కోసం, కిరణ్ కోసం, వీళ్ళు నిశ్చయం అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. నాకు ఒక ఆశ ఉంది, ఈ కడవరి వర్షాన్ని మీరు చూసేవారుగా ఉండాలని నేను కోరుకోవట్లేదు. ఆ కడవరి వర్షపు ఉజ్జీవములో మీరు పాలిభాగస్తులుగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు అర్థమయ్యేలా చెప్పనా? హల్లెలూయా. రీసెంట్గా ఐసీసీ ఛాంపియన్షిప్ జరిగింది క్రికెట్ ప్రపంచంలో. అది వన్ ఆఫ్ ద ఫేమస్ కప్, అది జరిగింది. ఆమేన్. వేదిక మీద గ్యాలరీల్లో వేల మంది ఉన్నారు. బ్రదర్ ప్లీజ్ మీరు డిస్టర్బ్ అవ్వకుండా, డిస్టర్బ్ చేయకండి. వేల మంది ఉన్నారు. హల్లెలూయా.
వాళ్ళందరూ విజిల్ వేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఆనందపడుతున్నారు. ఆమేన్. ఆ మ్యాచ్ని చూసిన నేను కూడా సంతోషపడ్డాను. అంటే చూడడానికి టైం కుదరలేదు, ఎందుకంటే ఆ రోజు సండే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన సర్వీస్లో ఉంటాను, నేను ఈవినింగ్ సర్వీస్లో ఉంటాను, తర్వాత హైలైట్స్ అయి చూశాను అనుకోండి. సో చాలా సంతోషం అనిపించింది. కానీ ఇక్కడ ఏంటో తెలుసా, వేల మంది, కోట్ల మంది భారత్ గెలిచినట్టు, ఇండియా గెలిచిన కప్పును బట్టి ఆనందిస్తున్నారు. వీళ్ళందరూ ఎవరో తెలుసా, ఆఖరికి మోదీ అయినా, సామ్యుల్ జాన్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఇక్కడ కూర్చున్న మీరందరైనా, ఎవరైనా, వీళ్ళందరూ ఎవరంటే ప్రేక్షకులు మాత్రమే. మనం చూసి ఆనందిస్తూ సంతోషపడుతున్న ఆ విజయంలో పాలు పంచుకుంటున్నాం. కానీ ఆ గ్రౌండ్లో బ్లూ బట్టలు వేసుకున్న ఒక 11 నుంచి ఆడిన వాళ్ళు 11 మంది, మిగతా ఎక్స్ట్రా ప్లేయర్ అందరు, కోచ్ అందరితో కలిపి ఒక 20 మంది, ఒక 25 మంది ఉన్నారు. వాళ్ళు గంతులు వేస్తున్నారు. వాళ్ళు విజయాన్ని చూసి చప్పట్లు కొడుతున్న వాళ్ళు కాదు, కష్టపడి పని చేసి ప్రత్యర్థుల్ని ఓడించి విజయాన్ని సాధించి కోట్ల మంది ఆ విజయ ఆనందంలో పాలు పంచుకోవడానికి వాళ్ళు ప్రయాసపడినవారు. మీరు ఎంతమందికి కనెక్ట్ అయిందో, ఎంతమందికి గుండె జల్లుమంటుందో నాకు తెలియదు. మీ విషయంలో నా ఆశ ఏంటో తెలుసా? ఆమేన్. తల్లి, నీ ప్రార్థన దేవుడు దీవించును గాక. అమ్మ, నీ కన్నీళ్ళు దేవుడు దీవించును గాక. ఇప్పటికిప్పుడు నీ గుండెల్లోంచి నువ్వు దేవునితో చెప్పుకుంటున్న మాట దేవుడు నెరవేర్చును గాక. అలాంటి వాళ్ళని నేను బ్లెస్ చేయకుండా ఉండలేను. నేను దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ఆమేన్ ఆ ఉజ్జీవాన్ని కన్నులతో చూసేవారుగా ఉండాలని కోరుకోవట్లేదు, కానీ ఆ ఉజ్జీవములో మీరు కూడా పనివారుగా ఉండాలని కోరుకున్నాను. మీరు కూడా పాత్రదారులుగా ఉండాలనుకుంటున్నాను. మీరు కూడా సూత్రధారులుగా ఉండాలనుకుంటున్నాను. ప్రేక్షక పాత్ర కాదు మనం పోషించాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉజ్జీవం మన ద్వారా కూడా కార్యం జరగాలి. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి లేఖనమును బట్టి గ్రహిద్దాము. చివరి దినాలలో సమాజంలో ఏం జరుగుతుందో, భౌగోళికంగా ఏం జరుగుతుందో ఈ ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోయింది. ఇదిగో ఎర్రపేయ కనబడిందంట, అక్కడ ఏదోనంట నదిలోంచి రక్తం ప్రవహించిందంట, అక్కడ ఏదో పెద్ద పెయితాన్ ఏదో నది లేదంట, పేరు మర్చిపోయినాను, అది ఏకంగా 2, 3, 4, 5 దేశాలంతా ఎత్తుందంట. రకరకాల వార్తలు వినబడుతున్నాయి. భౌగోళికంగా ఏం జరుగుతుందో పక్కన పెట్టండి, మనకెందుకు, సరే విందాం, తెలుసుకుందాం, రాకన్న సూచనలకి అన్ని సంతోషిద్దాం. కానీ ఆయన రాకడకు ముందు సంఘములో ఆయన కొన్ని సూచనలు చేయబోతున్నాడు. లేఖనము వల్ల వాటిని గ్రహిద్దాం, ధర్మం వల్ల వాటిని గ్రహిద్దాం, గ్రంథం వల్ల వాటిని గ్రహిద్దాం. గ్రహించిన మనం ఏం చేద్దాము అంటే డ్యూటీలకి వెళ్ళి పని చేసుకుని డబ్బులు తెచ్చుకొని బోధిని పడుకుందాం కాదు. ఎప్పుడైతే దానియేలు గ్రహించాడో, గోనె పట్ట కట్టుకొని, నాకు అర్థం కాదు ఏంటి తెలుసా, అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, దానియేలు ఉంటే దానియేలు దగ్గరికి వెళ్ళి, దానియేలు 70 years ఇస్ కంప్లీటెడ్, 70 సంవత్సరాలు అయిపోయింది. సో దేవుడు ఖచ్చితంగా ఆయన చేసిన వాగ్దానం, ఇర్మియాతో ఆయన చెప్పిన ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు మరలా ఈ బబులోను చెరలో నుంచి యెరూషలేములోనికి, ఆయన కోరుకున్న పట్టణంలోనికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ కార్యం ఆయన ఎలాగా చేస్తాడు? వై యు ఆర్ ఇన్ డూయింగ్ దట్? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? దానియేలు, నీవు బహుప్రియుడు అయినందున నీవు ఘనుడు అయితివి. నువ్వెందుకు ప్రార్థిస్తున్నావు అని అడగట్లేదు. నువ్వు ప్రార్థన ప్రారంభించిన మొదటి రోజే దేవుడు నీ కొరకు వర్తమానాన్ని పంపించమన్నాడు. అవును, 70 సంవత్సరాలు పూర్తయిపోయినాయి కాబట్టి హల్లెలూయా, నేను మరలా హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆ నిత్య శ్వాసంలోనికి నా ప్రజలు తీసుకొని రాబోతున్నాను. ఇంకా మీరు చదివితేనండి, అసలు ఆ 70 years వాళ్ళు ఎందుకు ఉండాల్సి వచ్చిందో కూడా చెప్పాడు దేవుడు దానియేలుతో. అయ్యో, మీకు అర్థం అవ్వట్లేదు, నాకు తెలియదు. పుష్ప, మీకు అర్థం అవ్వలేదు, తెలుస్తుందామా ఇస్తారు నాకు. అసలు దేవుడు దానియేలుతో చెప్పాల్సిన అవసరం లేదు. బట్ దానియేలు, నీవు బహుప్రియుడు అయినందున ఘనుడు అయితివి. అందుకే ఈ సంగతిని నీతో తెలియచేయడానికి, అమ్మ ఇంకో మాట చెప్పనా, అమ్మ ఇంకో మాట చెప్పనా, బ్రదర్ ఇంకో మాట చెప్పనా, దానియేలు దగ్గరికి వచ్చింది సామాన్యమైన దూత కాదు. హల్లెలూయా. అతి ప్రకాశమానమైనటువంటి దూతలలో ప్రధాన దూత దానియేలు దగ్గర పంపించబడ్డాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు అనుకోవచ్చు, ఏ దూత అయితే ఏంటని. నో నో నో, నేనేం తెలుసుకున్నాను తెలుసా? విల్లింగ్లీ, ఇంటెన్షనల్లీ మిగతా ఎవరిని కాదు, కానీ తన తర్వాత ఆ పరలోక రాజ్యంలో, ఆ ఉన్నతమైన స్థానంలో ఎవరున్నారో ఆ ప్రధాన దూత అయినటువంటి దివ్య మానముతో, ప్రకాశమానముతో మెరిసిపోతున్న ఆ దూతను మాత్రమే దానియేలు
దానియేలు దగ్గర పంపించాడు. ఎందుకో తెలుసా? వార్త స్పెషల్. అంత మాత్రమే కాదు, ఆ వార్త వినేవాడు కూడా వెరీ వెరీ స్పెషల్. వార్త స్పెషల్, వార్త వినేవాడు స్పెషల్. అందుకనే పంపబడేవాడు కూడా స్పెషల్ అయి ఉండాలని స్పెషల్గా పంపించాడు దానియేలు దగ్గరికి. యు నో వై? బికాస్ ది మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ఈ ప్రార్థన పరుని యొక్క ప్రార్థన దేవుని దృష్టికి విలువైనదిగా, యోగ్యమైనదిగా, ఉన్నతముగా కనబడింది. కాబట్టి గ్రహించాడు, గ్రంథం వలన గ్రహించాడు. The years has completed. సంవత్సరాలు అయిపోయినాయి. గోని పట్టు కట్టుకున్నాడు, బూడిద తల మీద వేసుకున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అమ్మ విసుకనుకపోతే ఒక్కసారి చదువుదామా ఏమని ప్రార్థన చేస్తాడు? 4వ వచనంలోనికి నేను చదివేస్తాను, అందరికి వినబడతాను. థ్యాంక్ యూ సిస్టర్. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనదేమనగా, ప్రభువా, మహత్యములు కలిగిన భీకరుడు వగుదేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేయువాడయా. దేవా నీకు వందనాలు. ఆమేన్. ఓ కమాన్ చర్చ్, హల్లెలూయా. ఆపేనా? ఎందుకు ఆపానో తెలుసా? ఆమేన్. ప్రార్థన మొదలెట్టగానే తన బాధలు మొదలెట్లా. మనకు బాగా అలవాటు. ప్రార్థన మొదలు పెట్టగానే తన బాధలన్నీ మొదలు పెట్టలేదమ్మా. విన్నారా? ఉల్లేశమా వింటున్నావా? స్వరాజ్యం వింటున్నారా? హల్లెలూయా తల్లి. ప్రార్థన మొదలెట్టగానే బాధలు మొదలు పెట్టలేదు. ఆమేన్. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో, ఆయన దగ్గర ఏం దొరుకుతుందో వాటిని ముందు వివరించాడు, వాటిని ముందు గర్ణపరిచాడు, వాటి ద్వారా దేవుని మహిమపరిచాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడు వగుదేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేయువాడా. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యోధా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక, నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట మాని, పాపములను, దుష్టములనైనా చెడుతనమును ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడువు. మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశంలోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు, హల్లెలూయా, పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలు అందరికీ మాకును ఈ దినమును సిగ్గే తగి ఉన్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును, మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకు ముఖమును చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసేది అయితే ఆయన కృపా క్షమాపణలు కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞ ఇచ్చిన వాటిని అనుసరించి నడుచుకునే వల్లని సెలవిచ్చను. కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతే ఇశ్రాయేలందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసేది గనక నేను శపించేదనని నీవు నీ దాసునకు మోషే ధర్మశాస్త్రం అందు ప్రమాణం చేసినట్టు ఆ శాపం మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలో జరగలేదు. అయినా మా మీదకి మాకు ఏలికలు ఉండి మా న్యాయాధిపతుల మీదకి ఎంత గొప్ప కీడు రప్పించేది తాను చెప్పిన మాటలు నెరవేర్చాను. హల్లెలూయా, 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 ఆమేన్. ఎంతగా బాగున్నాయండి. 17వ వచనం చదువుతున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను, విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ప్రకాశమానము రానిమ్ము. నీ గొప్ప కనికరములను బట్టి, అబ్బాయి మాట చదవండి, నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలవబడి ప్రార్థించటం లేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి మీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమునకు దృష్టించి చూడుము. ప్రభువా, ఆలకింపుము. ప్రభువా, క్షమింపుము. ప్రభువా, ఆలస్యం చేయకము. ఎంత బారాసలండి. ప్రభువా, ఆలకింపము. ప్రభువా, క్షమింపము. ప్రభువా, ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును, ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టి నా ప్రార్థన మనవి వినుమని వేడుకొంటిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
చదివేనివ్వండి 20 వచనం కూడా. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు. పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నేను ఇలాగు మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట దర్శనం మందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు అను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయం నాకు కనబడి నన్ను ముట్టెను. హల్లెలూయా. కమాన్ అర్థమవుతుందా? 22వ వచనం అంటున్నాడు, అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నీవు గ్రహింప శక్తి ఇచ్చుటకు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనక నీవు విజ్ఞాపనము చెయ్యును ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవల్లని ఆజ్ఞ బయలుదేరేను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. ఇప్పుడు చదవండి 24వ వచనం. అంటే కొంతమంది ఇక్కడ లేరులేండి, నేనేం చేయలేను. ఆమేన్. 24వ వచనం, తిరుగుబాటు మాన్పుటకును. హే బ్రదర్ చదువుతారా? తిరుగుబాటు అంటే దేవుడు ఎందుకు 70 సంవత్సరాలు ఉంచాడో దానియేలుతో చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ దానియేలుకి దేవుడు చెప్తున్నాడు, ఎందుకంటే బహుప్రియుడు కాబట్టి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నా వైపు చూస్తారు ఒకసారి. బిఫోర్ వి రీడ్, దానియేలు ముందు ఒక మాట అన్నాడు, మా పితరులు వీళ్ళ పాపం చేశాము, పాపం వల్ల మేము ఇక్కడ ఉన్నాం. అసలు ఆ క్వశ్చన్ ఏంటో తెలుసా బ్రదర్? దానియేలు ఏం పాపం చేశాడు? అమ్మా నా వైపు, దానియేలు ఏం పాపం చేశాడు? మీరు చెప్పగలరా? దానియేలు ఏమైనా పాపం చేశాడా? బ్రదర్ ఏమైనా పాపం చేశాడా? నేను మా పితరుల పాపమును మా పాపమును ఒప్పుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ నేను ఉంటుండగా, అప్పుడు మొదట దర్శనం మందు నేను చూచిన ఆ ప్రకాశమానమైన గాబ్రియేలు దూత నాకు ప్రత్యక్షమై నాతో ఇలా చెప్పాడు అంటున్నాడు. అసలు దానియేలు చిన్నతనంలోనే కనీసం ఆ విగ్రహానికి బలర్పించి తినమంటే తినలేదు. నువ్వు 8 to 10 years లోపు వయసు ఉన్నటువంటి ఆ టైంలోనే ఆ విగ్రహాలకు బయలుకు అర్పించిన వాడు తినమంటే తినలేదు. మనం తింటాం, దసరాకి ఇస్తే తింటాం, సంక్రాంతికి ఇస్తే తింటాం, మొక్క కనబడగా నోరు ఊరిపోద్ది మనకి, కాబట్టి తెచ్చుకొని తినేస్తాం. మనం చిలువు రక్తం వేసి బేదం చేసేసి నూనె వేసేసి మొత్తానికి ఏదో చేసేసి మసిబిడి చేసి తినేస్తాం మొత్తం. ఏం పోయిందో తినకపోతే దాన్ని. ప్రాణం పోయిన పరిస్థితి ఏమన్నానా? 1 సంవత్సరం తర్వాత దొరికిందా నీకేమన్నా మటను తెచ్చుకొని తిన్నాను సిగ్గు లేకుండా? సరే టైం దానియేలు ముట్టుకోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చేద్దాం, హల్లెలూయా. ఆమేన్. ఏదైనా రికార్డ్ చేయబడి ఉందండి ఏమైనా దానియేలు ఏమైనా తప్పు చేసినట్లు? ఆమేన్. కానీ తమ పితరుల దోషమును, అధికారుల దోషమును, నాయకుల పాపమంతటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఉదయకాల సమయంలో మేము గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ గ్రామం చేస్తున్న భయంకరమైన విగ్రహారాధనని మేము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, క్షమించమని అడుగుతున్నాం దేవుణ్ణి. మీకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం చేస్తున్న పాపాన్ని దయతో మమ్మును బట్టి జ్ఞాపకం చేసుకొని క్షమించు ప్రభువా, మీ కనికరం మా ప్రాంతం మీదకి రానిమ్మని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొద్దిగా స్తోత్రం చెప్తారా? ఇప్పుడు చెప్తున్నాడు చూడండి 24వ వచనంలో, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడెను. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నల్లిల్లు చెప్తే చచ్చేతం రావాలని తీసినట్టుంది లేదా? హల్లెలూయా. సారీ, ఆమేన్. 6 రీజన్స్ రాశాడు అక్కడ. 6 రీజన్స్ గాబ్రియేలు దూత తెలియచేస్తున్నాడు దానియేలుకు వాళ్ళు చేసిన పాపమును బట్టి మాత్రమే 70 లేదు. ఆమేన్. ఇది ఎలా చెప్తే మీకు రీచ్ అవుతుందో నాకు తెలియదు, కానీ దేవుడు ఒకే సమయంలో ఒకే పని చేయడు. ఆయన ఒకే సమయంలో 4-5 పనులు జరిగిపోయేలాగా ఒక పనిని ఆయన నియంత్రిస్తాడు. కష్టమేలేండి, నేను అనుకుని చెప్పడానికి సరిపోలేదు ఆ మాట. ఆమేన్. మనం అంటాం కదండి, ఒక దెబ్బకే 2 పెట్లు అన్నట్టు. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 70 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఈ 70 సంవత్సరాల్లో
ఆమె దేవుడు ఒక పని చేయలేదండి, 6 పనులను ఆయన కార్యసాధకం చేయడానికి రాశాడు. సో మొదటి తిరుగుబాటు మానుపుటకు, పాపము నివారణ చేయుటకు. నీదొకటి అనుకుంటున్నావు పాప నివారణ చేయుటకు అనుకుంటున్నాను. డానియల్, ఐ హ్యావ్ టు టెల్ యూ బికాస్ యువర్ మై బిలవర్డ్. ఆమె తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతం వరకు ఉండున్నట్టి నీతిని బయలుపరచుటకును. అబ్బా, ఈ మాట మీకు అర్థమైతేనండి, ఆ మాట ఇప్పుడు నేను చదివిన ఆ మాట మీకు అర్థమైతే మాత్రం వా, యుగాంతం వరకు ఉండునట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. ఆమేన్. నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. నీ జనమునకును పరిశుద్ధ పట్టణే, నా వైపు చూడండి, ఈ జనమునకును అక్కడున్న పరిశుద్ధ పట్టణమునకును 70 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఎందుకో తెలుసా? అతి పరిశుద్ధ స్థలములో మళ్ళీ అభిషేకం ఉండాలని నేను కోరుకున్నాను. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాపమునకు ప్రాయశ్చిత్తం, ఇక్కడేమో పాపమునకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది, అక్కడేమో అతి పరిశుద్ధ స్థలము పాపములకు దూరకముగా అది అభిషేకించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఇక్కడ జరగవలసిన 6 కార్యాల కోసము దేవుడు 70 సంవత్సరాలు పూర్తి చేశాడు. ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తయింది దానియేలు. యూనో, నేను వచ్చింది ఎందుకో తెలుసా? ఈ 6 సంగతులు నీతో చెప్పడానికి మాత్రమే కాదు, చెప్పబడుతున్న ఈ సంగతులు నీవు గ్రహించడానికి, శక్తిని కూడా ఇవ్వడానికి దేవుడు నన్ను పంపించాడు. చెప్పలు కూడా నన్ను భయపడదామా? ఓ కమాన్, అర్థమైతేనే కొట్టండి, లేకపోతే పర్వాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడో, ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో ఈ 6 సంగతులు నీకు చెప్పడానికి మాత్రమే రాలా, చెప్తున్న సంగతులు నీకు గ్రహింపులోనికి రావడానికి కూడా నేను వచ్చాను. ఆమేన్. ఇప్పుడు ఈ కృప ఎవరికి దొరికింది? వెరీ గుడ్. వాయ్? ఎందుకు దొరికింది? థ్యాంక్ యూ. ఎందుకు దొరికింది? తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యంతుడైన దేవుడు దానియేలు దేవుని సన్నిధిలో ఇలాగూ ప్రార్థన చేసినప్పుడు, ఆమేన్, దేవుడు తన కృపా ప్రణాళికనంతటిని కూడా దానియేలుకి తెలియచేశాడు. ఆమేన్. మీలో ఎంతమంది దానియేలులా ఉన్నారని అడగను, ఎవరిని చేయెత్తలేము, కానీ ఒకటి అడుగుతాను, దొంగ చేతులు ఎత్తకండి. ఎంతమందికి ఆ దానియేలులాగా నేను ఉండాలని ఆశ ఉంది? ఆశపడ్డలో తప్పులేదుగా. ఆశకొని ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. పాస్టర్ గారు, మీరు మమ్మల్ని అడిగింది అర్థమే అవ్వలేదంటే అలాంటి వాళ్ళు చేయెత్తకండి. మాకు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదంటే వదిలేయండి. ఆమేన్. పక్క వాళ్ళు ఏమనుకుంటారో, పాస్టర్ గారు చూస్తున్నారు కాబట్టి ఏమనుకుంటారో అని అట్లా వద్దు. యథార్థంగా అడుగుతున్నాను, నీ చేతులు దేవుడు చూచును గాక, నా చేయి దేవుడు చూచును గాక. ఎంతమందికి ఆశ ఉంది గ్రంథము వలన గ్రహించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి జరగబోతున్న దాన్ని, జరిగిన దానిని గ్రహింపు శక్తినిచ్చి దేవుడు బయలుపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చబోతున్నాడు సంగతిని తెలియచేసే బలమైన ప్రార్థన పరులుగా. అంటే హల్లెలూయా, లోకంలో డ్యూటీలో బిజీ అయిపోయినండి, పిల్లల్లో బిజీ అయిపోయినండి, ఆ పనిలో బిజీ అయిపోయినని చెప్పేవారిగా కాకుండా, గోనె పట్ట కట్టి బూడిద తల మీద వేసుకొని ఆయన సందులో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దానియేలు లాంటి వారు కావాలి దేవునికి. నేను ఉండాలని కోరుకో ప్రభువా, నేను ఉండాలి అక్కడ. ఆమేన్. అయ్యా, మమ్మల్ని గోనె పట్టు కట్టుకోమంటారా? మమ్మల్ని బూడిద వేసుకోమంటారా? లేదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటేమో పశ్చాత్తాపానికి గుర్తు, మరొకటేమో దీన మనస్సుకు గుర్తు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. గోనె పట్టు అక్కర్లేదు, బూడిద అక్కర్లేదు. ఒక ఆయన ఎవరో పెద్ద వేదిక స్టార్ట్ చేసి దాని నిండా బూడిదేయించి రోజు ఆయన మీద బూడిదేయించుకుంటూ గోనె పట్టు కట్టుకొని ప్రార్థన చేశారంట. దాన్ని చాలామంది ట్రోల్ చేసేసారు భయంకరంగా. నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దీన మనసు కలిగి పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మన మధ్యలో దానియేలును లేపును గాక, సహోదరిలో దానియేలు లేపును గాక, బ్రదర్స్లో దానియేలు లేపును గాక, చిన్నపిల్లల్లో దానియేలు లేపును గాక, చిన్నపిల్లల్లో దానియేలు లేపును గాక.
వారు మోకరించి ప్రార్థన చేస్తున్న దేవుడు కార్యాలు జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారిని దానియేలులాగా దేవుడు దీవించును గాక. అమ్మగారిని పాస్టర్ గారిని దానియేలులాగా దేవుడు అభిషేకించును గాక. ఇక్కడ కూర్చుని యవన బిడ్డల్ని దేవుడు దానియేలులాగా అభిషేకించును గాక. అలాంటి ప్రార్థన జీవితం మీకు కలుగును గాక. బ్రదర్, అమ్మా, దానియేలు నాట్ ప్రేడ్ ఫర్ హిస్ పర్సనల్. దానియేలు నన్ను దీవించు, నన్ను ఆస్వాదించు, నాకు ఆరోగ్యం ఇవ్వు, నాకు బొవ్వివ్వు, నా పిల్లలకి ఎగ్జామ్ ఫీజులు ఇవ్వు అని ప్రార్థించలేదు. దేని కొరకు ప్రార్థించాడంటే దేవుని పట్టణము కొరకు ప్రార్థించాడు, దేవుని ఉద్దేశం కొరకు ప్రార్థించాడు. దేవుని గుండెల్లో ఏ ఆశ అయితే ఉందో ఆ ఆశను ప్రార్థించాడు దానియేలు. విన్నారా? ఇది విన్నారా? ఇది విన్నారా? ఇది విన్నారా? దేవుడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు దాని కొరకు ఎదురు చూస్తూ ప్రార్థించాడు దానియేలు. దేవుడు దేనిని ఆశించాడో దానిని ఆశించి ప్రార్థించాడు దానియేలు. ఎంతమందికి రీచ్ అయింది ఈ మాట? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. తన ప్రజలకి మరలా తన పట్టణాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే దాన్ని పరిశుద్ధపరుస్తున్నాడంట, అందుకే దానిని అభిషేకిస్తున్నాడంట. ఎందుకంటే అభిషేకించి పరిశుద్ధపరచబడి సిద్ధపరచబడిన పట్టణంలోనికి నా ప్రజల్ని పంపించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ డిజైర్నే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. నేను మీకేం చెప్తున్నానంటే, ప్రార్థన పనులు కండి అంటే నాకు అది ఇవ్వండి, నా పిల్లలకు ఉద్యోగం ఉన్నాడు, ఉద్యోగం అన్న వాడు ఇప్పుడు సెంట్రల్ సిలబస్ అది చదువుతున్నాడు ప్రభా, వాడు ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ నేను పాస్ అయిపోయిన సాయంత్రం. తప్పు చేయొద్దని చెప్పట్లే, చేయడం తప్పని అంతకన్నా చెప్పట్లేదు. కానీ దానియేలు చేసేది వాటి కోసం కాదు. అఫ్కోర్స్ దానియేలుకి పిల్లలు లేరు, పెళ్లి బిడ్డ ఏం లేవు. మరి దానియేలు దేని కొరకు ప్రార్థన చేశారంటే, గ్రంథం వల్ల నేను గ్రహించాను. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? గ్రంథం వల్ల నేను గ్రహిస్తున్నాను, ప్రవచనాన్ని నేను గ్రహిస్తున్నాను, మనుషులందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేశావు దేవా. ఇదిగో మా పొర్లిపాలు సంఘం అంతటి మీద, మా యవ్వన బిడ్డల మీద నీ ఆత్మను కుమ్మరించు ప్రభా. నీవేదైతే స్వాస్యంగా ఇస్తానన్నావో, ఆమేన్, హల్లెలూయా. ఏ కడవరి వర్షాన్ని మీరు కురిపిస్తాను అన్నారు, ఆమేన్, హల్లెలూయా. ఆ కడవరి వర్షములో మేము మా పిల్లలము ఆ కడవరి వర్షాన్ని చూసేవారికి ఉండడానికి కాలేదు, ఆ కడవరి వర్షములో మేము ఉండాలని కోరుకుంటున్నాం ప్రభా. ఇదో లేఖనం వల్ల నేను గ్రహించాను. గోని పట్టు కట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. నాకెంత నచ్చిందో తెలుసా? మరియ గర్భములో యేసు ప్రభు అనే సృష్టికర్తను పెట్టడానికి ఏ దూత పంపించబడ్డాడో అదే దూత దానియేలుకి ఈ వర్తమానము ఇవ్వడానికి పంపించబడ్డాడు. నేను అంటాను, ఎంత గనుడో దానియేలు దేవుని దృష్టిలో, ఎంత ప్రియుడో దానియేలు దేవుని దృష్టిలో. నేను అన్నాను, అలాంటి ప్రియులు, అలాంటి గనులు దేవుడి స్థలములో లేచును గాక, లేపును గాక, మిమ్మల్ని అలాగూ దీవించును గాక. తల్లి, నీవంత గనురాలు అవుదువు గాక, నీవంత గనుడు అవుదువు గాక, బహు ప్రియుడు అవుదువు గాక. తన దాసుడికి ఆ కృపను అనుగ్రహించును గాక. నువ్వు ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నావు, కానీ ద మూమెంట్ యూ స్టార్టెడ్ ద ప్రేయర్, నువ్వు ప్రార్థన ప్రారంభించగానే నాకు వర్తమానం నీ దగ్గరికి బయలుదేరింది, నేను పంపబడ్డాను. ఆమేన్. అది ఎలా ఉందో తెలుసా? హల్లెలూయా. నా వైపు చూడండి మాట. ద మూమెంట్ యూ స్టార్టెడ్ ప్రేయర్, ఐ స్టార్టెడ్ దేర్. The moment you started your prayer, God has called me. దేవుడు ప్రధాన దూతనైనా నన్ను తన యొద్దకు పిలిచాడు. చిత్తము ప్రభువా, మరియ దగ్గరికి వెళ్ళాల్సిన టైం ఇంకా రాలేదు కదా నేను అన్నాను. అని నా సొంత మాటలండి. ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సింది మరియ దగ్గర కాదు, ఇంకా టైం ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సింది నాకు బహుప్రియుడైన, గనుడైన, ప్రార్థనాపరుడైన ఒక వ్యక్తి లేఖనము వలన గ్రహించి 70 సంవత్సరములు ముట్టడిగా దెబ్బగా పాడుగా ఉండాల్సిన సంవత్సరాలు పూర్తి అయ్యాయని గ్రహించి గోని పట్ట కట్టుకొని బూడిద తల మీద వేసుకొని ఒక ఆయన నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు ఎవరిని పంపించడం నాకు ఇష్టం లేదు. గాబ్రియేలు, ప్రధాన దూత, నీవు పోయి ఈ వర్తమానాన్ని చెప్పి అది గ్రహించడానికి దానియేలుకి శక్తిని ఇమ్మని దేవుడు గాబ్రియేలుని పంపించాడు. బ్యూటిఫుల్. నా ప్రశ్న, డానీ, నీ పేరు డానీగా? ఆమేన్. డానీ, నాని, జాగ్రత్త వినండి. ఎవరు దానియేలుకి మెసేజ్ చెప్పారు? ఇర్మియా కదా, క్షమించాలి, నిరీక్షణ ఎవరు చెప్పారు? దానియేలుకి ఎవరు చెప్పారు? దానియేలుకి ఎవరు చెప్పారు సార్?
ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు? అదే అడుగుతున్నాను. నెహెమ్యాకి ఎవరు చెప్పారు? ఎజ్రాకి ఎవరు చెప్పారు? ఇర్మియాకి ఎవరు చెప్పారు? ఎజ్కేల్కి ఎవరు చెప్పారు? ఏలియాకి ఎవరు చెప్పారు? ఎస్తేర్కి ఎవరు చెప్పారు? మొర్దెకాయికి ఎవరు చెప్పారు? నినివే పట్టణస్థులకి ఎవరు చెప్పారు? పోనీ ఇంకో ప్రశ్న అడుగుతాను, యేసు ప్రభుకి ఎవరు చెప్పారు ప్రార్థన చేయమని? పౌలుకి ఎవరు చెప్పారు ప్రార్థించమని? పేతురుకి ఎవరు చెప్పారు ప్రార్థించమని? అన్నాకి ఎవరు చెప్పారు ప్రార్థించమని? అక్కడ ఏమని రాయబడింది తెలుసా? మనం అక్కడ చదువుకున్నప్పుడు హల్లెలూయా 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 హల్లెలూయా. అంతటి నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకుంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ గట్టిగా చేద్దాం హల్లెలూయా హల్లెలూయా. ఇంకా గట్టి చేస్తారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి సంగతిని గమనిద్దాం. ఆమేన్. ఎవరు ప్రోత్సహించలేదు, వారే ప్రోత్సాహకరంగా నిలబడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేశారు. ఆమేన్. వర్తమానం అయిపోయింది అంటే హల్లెలూయా ప్రార్థన చేసి ముగించేయడమే. కానుకలు అయిపోయినాయి కాబట్టి హల్లెలూయా. ఏమన్నా చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి, పోయినాయి. వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. కాబట్టి నేను ముగింపులోకి రావాలి. పోయిన వారమే ఆయన ఎవరెవరికి కృప చూపిస్తాడో ఆ లిస్ట్ అంతా చెప్పేశాను. మీరు కావాలంటే రికార్డింగ్ వినండి, మీకు మళ్ళీ అక్కడ దొరుకుతాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను దీంట్లోకి రావాలనుకోవట్లేదు. హల్లెలూయా హల్లెలూయా. మొదటిది కృప ఎక్కడ దొరుకుతుంది? థ్యాంక్ యూ తల్లి. కృప వాక్యంలో దొరుకుతుంది. రెండవది ప్రార్థనలో మనం ఉంటున్నప్పుడు హల్లెలూయా కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. ఆమేన్. ఇంకా చాలామంది ఉన్నారు ప్రార్థనా పరు ఇలాంటి వాళ్ళు. నేను దానియేలు గురించి మాట్లాడినట్టే మాట్లాడచ్చు, ఎజ్రా గురించి, నెహెమ్యా గురించి. వారితో దేవుడు ఎలా డీల్ చేశారు, దేవుడు వారితో ఎలా మాట్లాడారు, అసలు వాళ్ళు ఎంత స్టేజ్లో ఉన్నారు. దానియేలు కానీ, ఎజ్రా కానీ, నెహెమ్యా కానీ వాళ్ళు ఏం అడుగు తినట్లేదండి. మిగతా వాళ్ళందరూ చెరలో బాధలో ఉన్నారేమో కానీ దానియేలు బాగానే ఉన్నాడు సార్. తెలుసా మీకు? దానియేలు బాగానే ఉన్నాడు. నలుగురు రాజులు మారిపోయారు కానీ మనవాడు మారలా. అంతకంతకు దీవించబడతానే ఉన్నాడు, హెచ్చింపబడతానే ఉన్నాడు. హల్లెలూయా. బబులోన్లో దానియేలుకు ఉన్నటువంటి స్థానం బబులోన్లో ఎవరికి కూడా లేదేమో, అంత ఉన్నతమైన స్థానం ఉంది. నెహెమ్యా కూడా అంతే. రాజుకు పానదాయకుడు అయినప్పటికీ కూడా వెరీ పర్సనల్ రాజుతో ఉండేది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పాలి. ఏం తక్కువ ఉందని ఉపవాసం ఉండాలయ్యా, ఏం తక్కువ ఉందని గోనెపట్ట కట్టాలి వీళ్ళందరూ. సో వాళ్ళందరి గురించి వివరించి చెప్పాలనుకున్నాను కానీ అంత టైం లేదు. మీకు అర్థమైతే చాలు. వాళ్ళు మంచి ప్లేస్లో ఉన్నారండి. వాళ్ళు ఏం పోయిందండి, వాళ్ళు ప్రార్థన చేయకపోతే అడిగినోడు వాడు దానియేలు గోనెపట్ట కట్టుకోకపోతే, నెత్తి మీద ధూళి మీద వేసుకోకపోతే, అసలు నీ వంటి వాడు ఉన్నతమైన స్థానంలో కూర్చునేవలసిన వాడు దర్యావేషు పక్కన, కోరెషు పక్కన, లేకపోతే క్షమించాలి నెబుకద్నెజరు పక్కన, వీళ్ళందరి పక్కన కూర్చుని అనుభవం కలిగిన నువ్వు ఇలాంటి సంగతి ఏంటి? నువ్వు ఎట్లా కూడా ఉండడానికి వీలేదు. నువ్వు యూఆర్ సో ప్రెషియస్ పర్సన్. అబ్బాయి నీ మంచి పేరు జరిగే ప్రఖ్యాతి దొరికింది, నువ్వు ఎట్లాంటి పనులు ఎట్లా చేస్తావు? నో, వాటన్నిటిని విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. గోనెపట్ట కట్టేసుకున్నాడు, మూడిది నెత్తి మీద వేసేసుకున్నాడు. ఇక్కడ నాకు ఎంత స్థానం దొరికినా నాకు ఆనందం లేదు. నేను ఎక్కడ ఉండాలంటే ఇక్కడ కాదు, నేను ఉండాల్సింది అక్కడ. నా దేవుడు కోరుకున్నది అక్కడ. ఓ చప్పట్లు కొడదాం, ఈ మాట బాగుంది. నా దేవుడు కోరుకున్నది అక్కడ. ఇక్కడ నాకు పేరుంది, ప్రఖ్యాతి ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పలుకుబడి ఉంది, పరపతి ఉంది, గౌరవం ఉంది, మర్యాద ఉంది. బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్. ఐ వాంట్ టు దేర్ విచ్ గాడ్ హస్ చూసెన్. దేవుడు దేన్ని నిర్ణయించుకున్నాడు ఆ పరిశుద్ధ పట్టణంలో నేను ఉండాలి తప్ప ఇక్కడున్న ఈ పేరు, ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు నాకు వద్దు. అది నాకు కావాలంటే మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం. నేను గోనెపట్ట కట్టుకోవాలనుకున్నాడు. లోకంలో కొంచెం మనకి సౌఖ్యం దొరికితే చాలు, అక్కడ ఉండిపోతాం. ఇంకా దేవుడు వద్దు, సంఘం వద్దు, పేస్కర్ వద్దు, సహవాసం వద్దు. ఇక్కడ ఎంతో బాగుందండి, చాలా నెమ్మదిగా ఉందండి. నీ ఆత్మీయ జీవితం నాశనం అయిపోద్ది అక్కడ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా నా కాపరి అన్నాడు కానీ నాకు గాఢంధకారం లేదనలా. యెహోవా నా కాపరి అన్నాడు కానీ నాకు శత్రువులు లేరు అనలా. ఇన్ఫ్యాక్ట్ ఏంటి తెలుసా, యెహోవా కాపరిగా ఉన్న వాళ్ళకి శత్రువులు ఎక్కువ. కానీ
డైలాగ్ ఏంటంటే, సత్యం ఏంటంటే, నీ శత్రువులందరూ చూస్తుండగా వారు ఎదురుగా ఆయన నీకు విందు ఏర్పాటు చేస్తాడు. అది గొప్పతనం. శత్రువులు లేరని చెప్పట్లేదు, ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఒక దైవజన్ ఇలా అడిగాడు, నేను మురిసిపోయాను నాకు చదివినప్పుడు, నాకు విన్నప్పుడు. అంత టైం లేదు కానీ, నిన్ను బాధ పెట్టి నిన్ను చంపాలని ఎదురు చూస్తున్న శత్రువులు ఎదుట, హల్లెలూయా, నీకు కావాల్సినన్ని పెట్టి దేవుడు మంచి భోజనం ఎదురుగా పెడితే నువ్వు ఎట్ట తింటావు అని అడిగాడు. మరి నచ్చింది ఆ క్వశ్చన్ అసలు. మీరు కొంతమందికి అర్థం అవ్వలేదులేండి, అదో రకంగా చూస్తాను మీరు నా వైపు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మూడోది ఏంటంటే దీన మనస్సు. దీన మనస్సు. ఆత్మ ఫలము ఏ నేల మీద ఫలించిందంటే దీన మనస్సు అనే నేల మీద ఆత్మ ఫలము ఫలిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, దీన మనసు గురించి బ్రదర్ చెప్పాలి అంటే, అమ్మ దీన మనసు గురించి చెప్పాలంటే చెప్పడానికైతే ఒక 1 hour 2 hours సరిపోద్దేమో. చెప్తున్నా, ఒక 1 hour 2 hours దీన మనసు గురించి సబ్జెక్ట్ మీకు చెప్పవచ్చు. కానీ దీన మనసు నువ్వు అనుభవించాలంటే అది 1 hour 2 hours కాదు, నీ లైఫ్ టైం అంతా కూడా ఆ ప్రాసెస్ పడుతుంది. నీ లైఫ్ టైం అంతా కూడా దానిని కొనసాగించాల్సి ఉంటుంది. మేబీ వినడానికి 2 hours చాలు, 1 hour చాలు. ఇప్పుడు అంతసేపు మిమ్మల్ని ఉంచలే, చెప్తున్నాను నేను. కానీ అనుభవించాలంటే దీన మనసు అప్పుడప్పుడు తెచ్చుకునే పండగ లాంటిది కాదు. మన జీవితము దీన మనసుగా మారిపోవాలి. మన లైఫ్ స్టైల్ హంబుల్గా మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారిని భోజనాలు అవుతున్నాయి కదా, ఆకులు ఎత్తేస్తాను. నువ్వు ఆకులు ఎత్తినంత మాత్రం నువ్వు దీన మనసులో దీనురాలు అయిపోవు. ఎవడు చెప్పాడు నీకు? నేను బాత్రూమ్ కడిగే మంచిదే, కడిగినంత మాత్రం నువ్వు దీనురాలు అయిపోవు. ఆమేన్, తెలుసా? అంటే మిమ్మల్ని అనట్లేదండి. హల్లెలూయా. చింతనలో బాత్రూమ్లన్నీ కడిగేసేవాడిని మా చర్చిలో. హల్లెలూయా. నా ఆశ ఏంటో తెలుసా? మా పాస్టర్ గారు నన్ను మెచ్చుకోవాలి అందరి దగ్గర. మీరు అనుకుంటారేమో అది అహంకారం. ఎట్లా అవుతుంది పాస్టర్ గారు అంటే? అహంకారమే. హల్లెలూయా. సో నేను బాత్రూమ్ కడిగితాను కాబట్టి నేను హంబుల్ పర్సన్. హూ టోల్డ్ యు? ఎవరు చెప్పారు నీకు? హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి తను తగ్గించుకున్నాడు అనడానికి, హల్లెలూయా, అది ఒక మార్గంగా కనిపించొచ్చేమో తప్ప అదే దీనత్వం అనుకుంటే తప్పు. సరే, టైం అవుతుంది, కొంతమంది చూస్తున్నారు నా వైపు. హల్లెలూయా, గట్టిగా చేద్దామండి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. నాకు అది ఎంత ఇష్టం. దైవజనులు భూగారు చెప్పింది, వాన వీసి వాన కురిసింది, వరద వచ్చింది, గాలి వీసిరా ఇంటి మీద కొట్టింది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు కుప్పకూలిపోయింది. కానీ రాయి మీద, బండ మీద కట్టబడిన ఇల్లు కూలిపోలేదట. కానీ మీరు లూకా సువార్త తర్వాత చూస్తే ఆ వ్యక్తి ఆ బండ దొరికేంత వరకు లోతుగా తవ్వాడంటండి. అక్కడ నాకు హ్యూమిలిటీ కనిపిస్తుంది. హల్లెలూయా. కమాన్ బ్రదర్స్, నేను ముగిస్తాను. లోతుగా తవ్వాడట. ఆ దైవజనులు భూ అనే దైవజనులు చిన్నతనంలో విన్నాను, నాకు ఇప్పటికీ గుర్తే. ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట. మోకాళ్ళ దాకా తవ్వాడట, బండ దొరకలేదంట. నడుములోతు తవ్వాడంట, బండ దొరకలేదంట. పీకల్లోతు తవ్వాడంట, బండ దొరకలేదంట. ఎంత లోతు అంటే తన బయటికి కనబడనంత లోతుకు తవ్వాడంట. అక్కడ క్రీస్తు అనే బండ దొరికింది అన్నాడు. క్రీస్తు అనే బండ మీద నువ్వు పునాది వేసుకోవాలంటే నీవు బయటికి కనబడినంత బరుగులోనికి నువ్వు వెళ్ళినప్పుడు నీకు క్రీస్తు అనే బండ దొరుకుతుంది. మీకు చెప్పనండి ఒక మాట, బాధతో చెప్పన. ఈ రోజున దీనత్వం గురించి మాట్లాడే వాళ్ళ దగ్గర కూడా దీనత్వం లేదు. ఎలా అయిపోయిందంటే డైనోసార్లు ఒకప్పుడు ఉండేవి అని మాట్లాడుకున్నట్లుగా దీనిలో ఒకప్పుడు ఉండేవాళ్ళండి. ఇప్పుడు భర్త ఒక మాట అంటే ఆగం, కౌంటర్ వేసి సమాధానం చెప్పేంత వరకు, లేకపోతే ఏమీ చెప్పలేకపోతే ప్లేట్లో తెపాల్లో ఎత్తేసేదాకా మనశ్శాంతి ఉండదు. కౌంటర్ ఇచ్చేసేదాకా మనశ్శాంతి ఉండదు మనకి. కొన్నిసార్లు నేను ఇలా అంటాను, మనము మాట్లాడి పగ తీర్చుకోమండి. కొన్నిసార్లు ఏమీ మాట్లాడకుండా పగ తీర్చుకుంటాం. ఏం చేయాలో ఎలా చేయాలో తెలిసి చేస్తాం.
నాకు ఎంతగా లోతుగా చెప్పేంత టైం లేదు, కానీ ఒక్క మాట కోరుకుంటున్నాను నేను. దేవుడు నాతో సహా మనందరి కన్నులు దేవుడు తెరుచునుగాక. మనం ఎంత అహంకారులమో తెలుసుకొని ఆయన పాదాల మీద పడి కనికరింపబడేదాకా గుండెలు పగిలి ఏడ్చేలాగా దేవుడు మన కన్నులు తెరవచ్చును. నిజం చెప్తున్నాను, చాలాసార్లు మన హర్టింగ్స్ ఉంటాయే మనం ఎంత అహంకారమో చెప్తాయి, మన ఫీలింగ్స్ ఉంటాయే మన అహంకారమో చెప్తాం. చిన్నదానికి ఫీల్ అయిపోయి హట్ అయ్యమండి బిల్డింగ్ అయిపోతాం, అపార్ట్మెంట్ అయిపోతాం. ఆ హట్టింగ్స్ ఉంటాయి చూడండి, నీ లోపల ఉన్న ఈగోకి, నీ లోపల ఉన్న ప్రూడెంట్కి, లేకపోతే ఆ యొక్క గర్వానికి నిదర్శనాలుగా కనబడతాయి. నన్ను ఇలా అన్నారనేది కూడా తెలియదు, అంతే ఎడమోకం అయిపోయింది నీకు. ఎందుకంత తొందరగా హట్ అయిపోతున్నావు? ఈరోజు నేను హ్యూమిలిటీ యొక్క మార్క్స్ చెప్పాలనుకున్నాను, అంటే దేని మనసు యొక్క గుర్తులు చెప్పాలనుకున్నాను. హల్లెలూయా. కానీ చెప్పాలనుకోవట్లేదు, దాని ఒక సబ్జెక్ట్గా తర్వాత చెప్తాను. ఒక వ్యక్తి దేని మనసు కలిగి ఉన్నాడంటే ఆ వ్యక్తి దగ్గర ఎలాంటి లక్షణాలు ఉంటాయి. సత్యవతం గారు అనిసలు అవలంబిస్తున్నారు, బోర్ కొడుతుందా? హల్లెలూయా. ఆ వ్యక్తి దగ్గర మార్క్స్ ఏంటో, ఎలా ఉంటాడు ఆ వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర ఏముంటాయి ఏమి ఉండకూడదు అని చెప్దాం అనుకుంటున్నాను. చెప్పడం మాత్రమే కాదు, నేను అలా జీవించాలనుకుంటున్నాను. దేని మన మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా దేవుని ఎదుట నేను దీనుడిగా జీవించాలని కోరుకుంటున్నాను. రెండోది మనుషులు ఎదుట దీనుడిగా జీవించాలని కోరుకుంటున్నాను. ఈ చేపలు ఎత్తేస్తాను, ఆ కుర్చీలు ఎత్తేస్తాను, ఆ బాతులను కడిగేస్తాను, నేను దీనుడిని అయిపోను. నేను ఊటోళ్ళు చెయ్యాలి, చేస్తే మంచిది, చేశాను, ఇప్పటికి చేయడం నాకు ఇష్టమే. ఈ మధ్యకాలంలో ఏదో పెనాయిల్ ఉంటే అది వేసి చేతిలోకి ఇది స్క్రబ్ తీసుకొని నేనే రుద్దాను, ఆ కమోడ్ని నేనే రుద్దాను. నేను గొప్పగా చెప్పడానికి ఏం లేదు అక్కడ, అది నాకు భాగ్యం అనుకో చెప్పుకోవాలి తప్ప. చాలామంది ఉన్నారు పెళ్లి కాకపోతే ఇక్కడ చాలామంది ఆడపిల్లలు, వాళ్ళు ఎంత బాత్రూమ్లు కడిగారో, ఎంత చర్చి తడిగొడ్డు పెట్టేవారో, ఎప్పుడు చూసినా ఈ కిటికీలు నీట్గా ఉండేవి. నాకు తెలిసి ఏది మర్చిపోలేదు నేను. బాత్రూమ్లు ఎప్పుడు చూసినా నీట్గా ఉండేవి, లోపలికి వెళ్తే మంచి స్మెల్ ఉండేది, అంత నీట్గా చేసుకునేవారు. అయితే ఏం చేస్తున్నావు ఇప్పుడు? నువ్వు ఎప్పుడు వస్తున్నావో, నువ్వు ఎప్పుడు రావో నీకే తెలియదు. ఇప్పుడు అయిపోయింది. నేను ఎన్ని రోజులు అయింది చర్చ్ క్లీనింగ్కి వచ్చి? ఎవరికి చెప్పి మానేసావు నువ్వు? చెప్పావా పాస్టర్ గారికి? నిన్నే అడుగుతున్నాను, చెప్పావా? నాకు చెప్పావా? మరి ఎట్లా మానేసా? హల్లెలూయా. నేను పేర్లు చెప్పలేను, కానీ ఇక్కడ పెళ్ళి కాకముందు ఉండే ఆడపిల్లలు నేను ఎరుగుతాను. నేను వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో నేను ఎరుగుతాను. దేన్ని మర్చిపోలేదు నేను. కొందరు పేర్లు చెప్పి కొందరు పేర్లు మర్చిపోతే నాకు అది ఇబ్బందికరంగా మారుతుందని నేను ఆగుతున్నాను, కానీ నేను ఎరుగుతాను వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారందరిని బట్టి దేవుని నేను మహిమపరుస్తున్నాను. దేవుని మహిమ కలుగును గాక. సో తగ్గించుకుందాం. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక నేను ముగించాలి కాబట్టి ఇక నేనేమాత్రం ముందుకు కొనసాగలేకపోతున్నాను. రైట్, వాక్యం చదువుదాం, కృప దొరుకుద్ది. ప్రార్థిద్దాం, కృప దొరుకుతుంది. తగ్గించుకుందాం, కృప దొరుకుతుంది. తగ్గింపు అంటే వంగి వందనాలు చెప్పడం కాదు. తగ్గింపు అంటే చర్చిలో మాత్రమే ఉండేది కాదు, ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. భర్త దగ్గర కూడా అలాగే ఉంటుంది, అత్త దగ్గర కూడా అలాగే ఉంటుంది, ఆడపడుచు దగ్గర కూడా అలాగే ఉంటుంది, మీ ఇంటికి వెళ్తే కూడా అలాగే ఉంటుంది, మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిన అలాగే ఉంటుంది, నీ అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళిన అలాగే ఉంటుంది, చర్చిలోనే అలాగే ఉంటుంది, సమాజంలోనే అలాగే ఉంటుంది, సంఘంలో అలాగే ఉంటుంది, కుటుంబంలో అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను ఇదే బట్టలతో ఇంట్లో లేకపోవచ్చు, హల్లెలూయా, టీషర్ట్ ఏదో వేసుకొని ఇంట్లో నేను ఉండొచ్చు, అది ఇంట్లో బట్టలు. కానీ ఇంట్లో ఒకలాగా, సంఘంలో ఒకలాగా, సమాజంలో ఒకలాగా నా బట్టలు మారుతాయేమో, కానీ నా నా క్యారెక్టర్ మారడానికి వీల్లేదు బ్రదర్. నా దీనత్వం మారడానికి వీల్లేదు. నిజమైన దీనుడి, ఒక స్టేట్మెంట్ చెప్పి ముగిస్తాను, నిజమైన దీనత్వం కలిగినాడు ఇంట్లో అలాగే ఉంటాడు, చర్చిలో అలాగే ఉంటాడు, సొసైటీలో అలాగే ఉంటాడు. అలా లేడు అంటే వాడు దీనుడు కాదు, వాడు నటిస్తున్నాడు దీనంగా అని అర్థం. ఇంట్లో భర్త దగ్గర అలాగే ఉంటాం,
భార్య దగ్గర అలాగే ఉంటాం. హల్లెలూయా. ఒకవేళ నేను ప్రార్థన చేసుకుందాం అని నేను కళ్ళు మూసుకున్న తర్వాత ఎవరైనా అర్జెంట్గా వెళ్ళాల్సి అని ఉంటే యూ కెన్ గో, నేను మీ అభ్యంతర పన్ను. అలాగని నేను ఏది బాధతో కూడా చెప్పట్లేదు. ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటే మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కానీ మిగతా వారందరూ కూడా ఆమెన్ ప్రార్థనలో ఉండాలని మాత్రం నేను కోరుతాను. నేను మహిమ కలుగును గాక. ఈ ఒక్క మాట వినండి. ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా, చర్చిలో ఒకలాగా, సొసైటీలో ఒకలాగా నువ్వు ఉండవు. నువ్వు దీన మనసు కలిగిన దానివి అయితే అన్ని విషయాల్లో భర్తకి లోపడతావు. తల్లిని ప్రేమించినట్టు అత్తని ప్రేమిస్తావు, లోపడతావు, కోడల్ని ప్రేమిస్తావు. సంఘంలో అందరితో సఖ్యత కలిగి ఉంటావు, అందరితో సమాధానంగా ఉంటావు. బయట అలాగే ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గడిచేది హల్లెలూయా, ఆమేన్. యేసుప్రభు అప్పుడప్పుడు దీనుడా బ్రదర్? అమ్మా, అప్పుడప్పుడు దీనుడు ఆయన. బయటకు వచ్చినప్పుడు దీనుడా? ఆయన తండ్రి ఎదుట దీనుడే. ఆమేన్, హల్లెలూయా. సంఘంలో ఆయన దీనుడే, సమాజంలో కూడా ఆయన దీనుడే. నా ప్రభువు దీనుడిగా నటించలేదు. దీనత్వం అంటే ఏంటో ఆయనే చూపించాడు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ వరల్డ్. దీనత్వానికి, ఈ ప్రపంచం దీనత్వం అంటే ఎలాగుంటుంది అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఎప్పటికైనా చూపించగలిగేది, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా దీనత్వం అంటే బెస్ట్ ఎగ్జాంపుల్గా చూపించగలిగే గట్స్ ఉన్నవారు ఒకే ఒకరు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. ఆయన దీనుడు, సాత్వికుడు. ఆయన హల్లెలూయా. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. కానీ పశువుల పాకలో పుట్టడానికి ఇష్టపడ్డాడు. మహిమలో ఉన్న దేవుడు ఆ పశువుల తొట్టిలో ఉండడానికి ఇష్టపడ్డాడు. మహిమను వస్త్రముగా కలిగిన వాడు వస్త్రహీనుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అత్యున్నత సింహాసనం మీద ఉండేవాడు పాతాళం కిందకి దిగిపోవడానికి ఇష్టపడ్డాడు. ఆరాధించబడేవాడు ఉమ్మి వేయబడ్డానికి ఇష్టపడ్డాడు. ఆయన కంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు లేరు దీనత్వంలో. రెండు మాటలు చెప్పనా? Jesus is the perfect example for humbleness and Satan is the perfect example for proudness. దీన మనసుకి నా ప్రభువైన యేసుక్రీస్తు నిదర్శనం అయితే, గర్వానికి సాతాను నిలువెత్తు నిదర్శనం. నువ్వెవరు సంబంధివి? నువ్వెవరు సంబంధివి? నువ్వెవరు సంబంధివి? ఆయన సంబంధం అయితే ఆయన ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా లేడు. ఆయన అన్ని చోట్ల ఒకేలాగా ఉన్నాడు. ఆయన మనం కూడా దీనత్వం అంటే ఇంట్లో ఒకలా బయటలో వేసుకునే బట్టల్లా కాకుండా దీనత్వాన్ని కలిగి జీవిద్దాం. ఆమేన్. బండ మీద పునాది వేసుకుందాం. ఆమేన్. దీన మనసు అనే నేల మీద ఆత్మఫలము ఫలిద్దాం. నేను మనకి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ హ్యూమిలిటీ కోసం ఇంకా వివరంగా, ఇంకా లోతుగా నెక్స్ట్ టైం మనం మాట్లాడుకుందాం. ఈ రోజుతో మాత్రం కృప అనే సబ్జెక్ట్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఆమేన్. సో 7 సంగతులు చెప్పాను. కృప మీకు ఎక్కడ దొరుకుతుందో ఆ 7 సంగతులను జ్ఞాపకం చేసుకోండి. అందులో 3 మాత్రమే మీకు వివరించాను. ఏమో రైట్? 7 చెప్పాను, 3 వివరించాను. మిగతా మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఈ 3 ఏంటి? వర్డ్ ఆఫ్ గాడ్, ప్రేయర్ టైం, హ్యూమిలిటీ, హంబుల్. ఈ 3 చోట్ల కృప దొరుకుతుంది. 7 నేర్చుకున్నాం, 3 మాట్లాడుకున్నాం. ఈ 7 సంగతులు దేవుడు మనకి అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా వెళ్ళాలి అంటే యూ కెన్ గో. హల్లెలూయా. చిన్న ప్రార్థన. షద్రక్ మేషక్ వలే అబేద్నెగో వలే దానియేలు వలే సయా నీకై బ్రతకాలని ఆశయ. ఎవరైతే ఆశ ఉందో మోకలించండి, చిన్న ప్రార్థన చేద్దాం. నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా,
నీకై బ్రతకాలని ఆశయా, నీ సేవలోనే నా తుది శ్వాసను నీ యేసయ్యా, నీకై బ్రతకాలని. అగ్నిగుండమే ఎదురైనా, సింహాల బోనులే నన్నడ్డగించిన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు. శద్రక్ మేషక్ వలె అబేద్నెగో వలె దానియేలు వలె యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా, దానియేలు వలె యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. నీవే నా ఆశయా, నీవే నా శ్వాసయా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. తండ్రి, నిజమే, దానియేలుకి ఎవరు చెప్పారు? లేఖనమందు, గ్రంథమందు గ్రహించిన విషయాన్ని తెలుసుకొని 70 సంవత్సరములు పూర్తయ్యాయని లెక్కగట్టి వెంటనే గోని పట్టగట్టి బూడిద తల మీద వేసుకొని నీ సన్నిధిలో తన పితరుల పాపమును, తాను చేసిన పాపమును అన్నిటినీ నీ సన్నిధిలో ఒప్పుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. వాస్తవానికి దానియేలు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. తను అలాగూ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నెహెమ్యా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, అలా ప్రార్థించాల్సిన అవసరం లేదు. బట్ ఇట్ ఈజ్ లార్డ్, అలాంటి ప్రార్థన జీవితాన్ని మాకు నేర్పించండి. మా ఉద్యోగాన్ని, మా వ్యాపారాల్ని, మా పనుల్ని అదే సమయంలో సంఘ ప్రార్థనని, వ్యక్తిగతమైన ప్రార్థనని, కుటుంబ ప్రార్థనని బ్యాలెన్స్ చేసుకోవడానికి మాకు జ్ఞానము దయచేయండి, తెలివిని దయచేయండి, బలము దయచేయండి, శక్తి దయచేయండి ప్రభువా. మేమేమి సంపాదించడం కోసం ఏం కోల్పోతున్నాము, ఏమి సంపాదిస్తూ ఏం కోల్పోతున్నాము అర్థం చేసుకోవడానికి మా మనోనేత్రాలు వెలిగించండి. మేము పిలువబడిన పిలుపేంటి, మా పట్ల మీ ఉద్దేశం ఏంటి, ఈ లోక వ్యాపారాలు చిక్కుకొని వెళ్ళిపోతున్న ప్రస్తుతపు మా జీవితం ఏంటి, మీ పిలుపు మేము మరిచాము. మా పరుగులో మేము అలసిపోయాం. మా అంతం ఎలా ఉంటుందని భయం పుడుతుంది మాకు. దేవా, మమ్మల్ని కరుణించయ్యా. మా పిలుపేంటో, మేమేం చేయాలో, ఎందుకొరకు మీరు మమ్మల్ని పిలుచుకున్నారు, దాని గురించి గమనించి ఆ పిలుపులో మా జీవితం సార్థకమయ్యేదానికి కృప దయచేయమని, కృప దయచేయమని, కృప దయచేయమని. వివేచించుటకు శక్తిని, జ్ఞానం దయచేయమని. నీ కృప దొరికే ఈ 7 అమూల్యమైనటువంటి అర్హతలు, అవకాశాలను మేము కలిగి ఉండే కృప మాకు దయచేయమని, మహిమ పొందమని మా ప్రభువు యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.